ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ గురుభ్యో నమః. ఇప్పటి వరకు మనం 69 శ్లోకాలు విష్ణు సహస్రనామంలోని శ్లోకాల నామార్థాలు గ్రహించాం. ఇవాళ 70 శ్లోకం నుంచి చూద్దామండి. 70 శ్లోకంలోని ఒకసారి శ్లోకాన్ని చూసినట్లయితే, కామదేవ కామపాల కామీ కాంతకృతాగమ అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోనంతో ధనంజయ. ఇక్కడ వచ్చే నామాలను పరిశీలిస్తే కామదేవ, కామపాల, కామి, కాంత, కామి ఒక నామం, కాంత మరొక నామం అండి. కృతాగమ, అనిర్దేశ్యవపు అదొక నామం. విష్ణు వీర, విష్ణు వీర, అనంత, ధనంజయ. ఇవి ఇక్కడ మనం గమనించేటువంటి నామాలు. వీటి యొక్క నామార్థాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి నామం కామదేవ. దీన్ని 2 రకాలుగా విశ్లేషించి చెప్పారండి ఈ శబ్దానికి అర్థం. ఒకటి మనకి చూస్తే అర్థమవుతుంది కాబట్టి, కామ అన్నప్పుడు కాంక్షించడం, కోరడం ఇలాంటి అర్థాలు ఇస్తున్నాయి కాబట్టి అలా ఒక అర్థాన్ని తీసుకున్నట్లయితే కనుక అందరి చేత కోరబడేటువంటి దేవుడు, పరమాత్ముడు అనే అర్థం కామదేవ. అందరూ కావాలనుకునేవాడు, అందరూ కోరుకునేవాడు అనేది ఒక అర్థం తీసుకున్నట్లయితే, కామ అనేది కోరికనే. ఇంకొకలా చెప్పుకుంటే దేవ అన్న శబ్దానికి దీవ్యతే దీయతే నుంచి తీసుకున్నట్లయితే కనుక, దీయతే దీవ్యతే అంటే సంస్కృత భాషలో ఇవ్వడం అన్న అర్థం వస్తుందండి. కాబట్టి ఆ విధంగా చూసినట్లయితే కామదేవ అంటే దీవ్యతి దీయతి ఇవ్వడం అయితే, ఆ ఇచ్చేవాడు దేవ అవుతున్నాడు. కాబట్టి కామదేవ అన్నప్పుడు కోరిన కోర్కెలు తీర్చేవాడు అని ఒక అర్థం, అందరి చేత కోరబడేవాడు అని ఇంకొక అర్థం. కోరిన కోర్కెలు తీర్చేవాడు అని అంటే ముందు మనం ఐహికంగానే చూసుకుందాం, తర్వాత పారమాత్మికంగా కదా. కాబట్టి ఇహలోకంలో ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో తప్పకుండా వాటిని నెరవేర్చేవాడు. అది అధర్మ ప్రవృత్తి కలిగినదో లేదా ఆ కోరిక వల్ల ఇతరులకి నష్టం జరిగేదో అయితే కనుక తప్పకుండా అది నెరవేరదట. తప్పకుండా అది ధర్మబద్ధమైనదైతే మాత్రం అటువంటి కోరిక పరమాత్మ నెరవేరుస్తాడట. కాబట్టి ధర్మబద్ధమైన కోరికల వల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ ఐహిక విషయాల సందర్భంలో వాటిని వినియోగించుకున్న క్రమేణా ఈ ఐహికం మీద, శరీరం మీద వైరాగ్యం అనేది ఏర్పడి అది చిన్నగా మనల్ని పరమాత్ముని వైపుకు నడిపిస్తుంది. అంటే ఐహికం నుంచి పారమాత్మికం వైపుకు నడవడానికి అవసరమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అటువంటి కోరికలు నెరవేరబడతాయి. ఎందుకంటే ఇచ్చే కొద్దీ ఇంకా కావాలి, ఇందులోనే ఉండిపోతాము, ఇదే బాగుంది, ఇదే ఇంకా వస్తే బాగుండు, ఇలాంటి ఆలోచనలతోనే మనిషి ఉండిపోయేలా ఉంటే ఆ పరిపక్వత రాదు కదండి, తర్వాత దశకు వెళ్ళలేం. కాబట్టి ఏదైతే ధర్మబద్ధమైనది ఉందో, తన మోక్ష మార్గానికి, ముక్తి మార్గానికి అవరోధం కానటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ భగవంతుడు తీరుస్తాడు. కాబట్టి ఆయనని కామదేవ అని చెప్పుకోవచ్చట. ఇంకొక అర్థం, మనం అందరి చేత కోరబడేవాడు అన్నప్పుడు మరి ఇన్ని విధాలుగా ఇన్ని శ్లోకాలలో ఆయన గురించిన స్తుతే తెలుసుకుంటున్నాం కదా. ఆయన గుణగణాలు కావచ్చు, లక్షణ స్వభావాలు కావచ్చు, శక్తియుక్తులు కావచ్చు, ఆ దేవలోకముల నుండి భూలోకముల వరకు అధోలోకాలు అన్నీ కూడా ఆయన నియంత్రణలోనే ఉన్నాయన్నప్పుడు సకలము కూడా ఆయనని ఆధారం చేసుకునే నడుస్తుంది, ఆయన శక్తి వల్లనే నడుస్తుంది, ఆయన చెప్పినట్టే నడుస్తుంది అని ఇంతలా ఆయన గురించి అర్థం చేసుకున్న తర్వాత ఆయనను సర్వస్వ శరణాగతి వేయడం తప్ప మనకు ఇంకొక మార్గం కనిపిస్తుందా? ఉండదు కదా. సారీ. అలా ఆ విధంగా అందరి చేత ఆయనకున్న గొప్పతనం వల్ల లేదా ఆయనకున్న ఉన్నత గుణాల వల్ల అందరి చేత కోరబడేవాడు కాబట్టి ఆయనని కామదేవ. కాబట్టి
ఆ ఉత్తమమైన ధర్మబద్ధమైన కోరికలు అన్నా కూడా ఆయనని చేరే మార్గాలు ఆయనే. అదేవిధంగా అందరి చేత కోరబడేవాడు అన్నా కూడా ఆయనే. కాబట్టి ధర్మబద్ధమైనవి అంటే ధర్మ అర్థ కామ మోక్షములు, ఈ చతుర్విధ పురుషార్థములే మనిషికి ఎప్పుడు కావలసినవి, అవే దేవుణ్ణి కోరుతూ ఉంటాడు. కాబట్టి వీటన్నింటినీ తనకున్న విభూతులతో సంపదలతో ఇవన్నింటినీ కూడా ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ఆయనని కామదేవ అని అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. తర్వాత కామపాలహ. కామదేవ అన్నప్పుడు అందరి చేత కోరబడేవాడని, అడిగినవన్నీ ఇచ్చేవాడని చెప్పుకున్నాం కదా. ఆ కామపాలహ, ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో లేదా పొందినవి ఏవైతే ఉన్నాయో ఆయన ఇచ్చిన వాటిని వాళ్ళ నుంచి దూరం కాకుండా కాపాడేవాడు కూడా ఆయనేనట పాలకుడిగా. కాబట్టి ఆయన ప్రసాదించినటువంటి, ఆయన వరం ఇచ్చినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అర్థ సంపదలన్నీ కూడా తిరిగి వాళ్ళ నుంచి దూరం కాకుండా కాపాడేవాడు అని ఒక అర్థమట. అందరి చేత కోరబడేవాడు అని ఇంకొక అర్థం కామదేవహాలో తీసుకున్నాం. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే ఎవరైతే ఆయనే కావాలి, ఆయన మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారో వారిని ఎల్లవేళలా రక్షించేవాడు. పాలన అనేది 2 రకాల అర్థాలను ఇస్తుంది కదండి. ఆ విధంగా కాచేవాడు, రక్షించేవాడు అన్న అర్థం కూడా ఇక్కడ తీసుకొని కామదేవ, ఆయన కోరికలు తీర్చేవాడైతే ఆ తీర్చిన కోరికల్ని వాళ్ళ నుంచి దూరం కాకుండా కాపాడుతున్నాడు. ఆయనే కావాలని కోరుకున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా అండగా ఉండి మిగిలిన, అంటే ఇంకొక అర్థం కూడా చెప్పుకోవచ్చు, ఐహిక వస్తు విషయాల మీద ఉండే వ్యామోహం ఏదైతే ఉందో అది అధర్మబద్ధమైన కోరిక అయితే ఆయనని సర్వస్వ శరణాగతి వేడిన వాళ్ళకి తిరిగి మళ్ళీ ఆ ఐహిక విషయాల వైపుకు మనసు మళ్లకుండా కాపాడుతున్నాడు అనే అర్థాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించవచ్చు. అదే ఉంటుంది కదా. ఇంకా అది కాకుండా ఆయన రక్షించడానికి ఏముంటుంది? అంతఃశత్రువులు, బాహ్య శత్రువులు 2 విషయాలు మనం గమనిస్తూ వస్తున్నాం. కాబట్టి బాహ్య శత్రువుల్ని ఎలాగోలా ఎదురొడ్డుతాం, ఎందుకంటే వాళ్ళు కనిపిస్తున్నారు కాబట్టి. అంతఃశత్రువులు మన నియంత్రణలో ఉండలేవు కదా. అవి కూడా ఎప్పుడు నియంత్రణలోకి వస్తాయంటే భగవంతుడిని సర్వస్వ శరణాగతి వేడిన తర్వాత, సర్వం భగవదర్పణం చేసిన తర్వాత మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి నువ్వే దిక్కయ్యా అని ఆయన్ని ముత్తుకున్న తర్వాత, మొరపెట్టుకున్న తర్వాత మరి ఇంకా కాపాడకుండా ఉండడు కదా. అందువల్ల అలా సర్వస్వ శరణాగతి వేడిన వారిని ఎల్లవేళలా రక్షించేవాడు అన్న అర్థాన్ని మనం కామదేవ, కామపాలహ రెండింటిలోనూ గ్రహించవచ్చు. అదే విధంగా మనం ఇందాక అనుకున్నట్టే ధర్మబద్ధమైనటువంటి కోరికలను తీరుస్తూ అటువంటి కోరికలు మాత్రమే మనిషిలో కలిగేలా కూడా చేస్తూ ఉంటాడు. ఎందువల్ల అంటే అవే వారిని ఆయనకి దగ్గర చేస్తాయి కాబట్టి. తర్వాత నామం కామి. మరి ఇంతలా అడిగిందల్లా ఇచ్చేవాడు, ఇచ్చింది వాళ్ళ నుంచి దూరంగా పోనివ్వని వాడు అని చెప్పుకున్నప్పుడు మరి ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన పూర్ణ కాముడట. అంటే ఆయనకంటూ ఇంకా కోరికలే లేవు. ఎందుకు అంటే అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి, ఇంకేదో కావాలన్న ఆలోచనే లేనివాడు కాబట్టి ఆయన ఎంత పరిపూర్ణంగా ఉన్నాడో పూర్ణకాముడిగా, అదే పూర్ణత్వాన్ని నిజ భక్తులకు కూడా అందిస్తాడు. మరి తిరిగి ఇంకేదో కావాలని వారు కూడా అడగవలసిన అవసరం లేనటువంటి స్థితికి తీసుకువెడతాడు. అన్నీ ఇవ్వడం అంటే 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చండి. ఒకటి, ఇంకా మనకి లోటు లేదు ఎక్కువైపోయేంతగా ఇవ్వడం. ఆ లోటు లేదు ఎక్కువైపోవడం అనేది ఐక విషయాల్లో చూసుకుంటే అవుతుందా, సాధ్యపడుతుందా? ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని గొప్ప గొప్ప ధన ఐశ్వర్య సంపదలు పదవులు ఇచ్చినప్పటికీ అంతకంటే ఉన్నతమైనదేదో, ఇప్పుడు దేశాధినేతగా ఉన్నవాడికి ప్రపంచాధినేతగా మారాలన్న కోరిక తగ్గట్లేదు. అదే ఈ ప్రపంచాన్నంతా ఏలుతున్నాడు, ఈ భూ ప్రపంచాన్నంతా అనుకుంటే వాడికి అంతరిక్షంలో ఉన్న మిగిలిన గ్రహాలను కూడా శాసించాలనే ఆశ. కాబట్టి ఇటువంటి ఆశలకి కోరికలకి మితం లేదు కదా, పరిధి లేదు, పరిమితి లేదు. కాబట్టి ఇటువంటి విషయాలు ఎంత కోరుకున్నా, ఆయన ఎంత ఇచ్చినా ఇంకొకటి మళ్ళీ పుడుతూనే ఉంటుంది. ఇక అవసరం లేనటువంటిది కావలసినంత ఉన్నది అని అనిపించేది ఎప్పుడు? కేవలం ఆయన దగ్గరికి చేరినప్పుడు మాత్రమే, ఆయనే కనిపించినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. ఎందుకంటే ఒక్కసారి పరమాత్మని పొందిన తర్వాత మరి అడగడానికి ఇంకేమీ మిగలదు కాబట్టి అటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు పూర్ణకాముడిగా.
అదే స్థితిని అందరికీ వరమిస్తున్నాడు. మరి కామదేవ అనుకున్నాం కదా, కోరిన కోరికలన్నీ తీరుస్తాడని. ఇటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా తీర్చి వాళ్ళని తన దగ్గరికి చేర్చుకుంటాడు అనేది అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి తాను ఇవ్వవలసినవి, ఇవ్వదగినవి ఏవైతే ఉన్నాయో అవి పూర్ణంగా కలిగి ఉన్నవాడు కాబట్టి ఆయనకి ఇంకేదో కావాల్సిన అవసరం కూడా లేదు. ఆ ఉద్దేశంలో మనం కామి తెలుసుకుంటున్నాం. తర్వాత కాంతః, కాంతః అన్న శబ్దానికి కూడా వివిధ రకాలుగా ఇచ్చారండి. మొదటి అర్థంగా తీసుకున్నప్పుడు ఆయన మోహన స్వరూపాన్ని కాంతః, ఎంతో సుందరమైనటువంటి స్వరూపాన్ని మనం కాంతః అన్న అర్థంలో తెలుసుకోవచ్చట. కమనీయమైన వాడు అన్న అర్థంలో, కమనీయమైన వాడు కాంతుడవుతాడు. అందరినీ సమ్మోహనానికి గురి చేస్తున్నవాడు. కాబట్టి సౌందర్యపరంగా మనకి తెలిసిన ఐహిక సౌందర్య ప్రకారంగా చూసుకున్నప్పటికీ కూడా మనకి తెలిసిన అందం, సౌందర్యం ఏ వర్ణానికో, ఆకారానికో, రూపురేఖలకో, అలంకరణకో, ఆర్భాటాలకో, నగలకో పరిమితం అవుతుంది. అవి లేని నాడు అది లేదనే చెప్పుకుంటాం. కానీ భగవంతుడి సౌందర్యం ఎటువంటిది? దేనికో పరిమితమైనది కాదు, దేనితోనూ పోల్చదగినది కాదు. వర్ణనాతీతమైనటువంటి సౌందర్య స్థితి అది. మనం చెప్పుకునేటువంటి నగలు, ఆభరణాలు, మనం చెప్పేటువంటి పట్టు పీతాంబరాలు, ఇట్లాంటి వాటితో వచ్చే సౌందర్యం కాదండి. భగవంతునికున్న సౌందర్యం పారమాత్మిక సౌందర్యం. అటువంటి సౌందర్య గుణ సంపన్నుడిని కాంతః అని చెప్పచ్చు అని చెప్తున్నారు. అదే విధంగా మరొక అర్థం ఎలా చెప్పారు అంటే, క అన్న శబ్దం బ్రహ్మదేవుణ్ణి సూచిస్తుందట. అంటే త్రిమూర్తులలో ఉన్న బ్రహ్మదేవుణ్ణి. అటువంటి అంటే సృష్టికర్త అయిన బ్రహ్మని సూచించే శబ్దం క అనుకుంటే, క అంతః కాంతః, అటువంటి సృష్టికర్త అయిన బ్రహ్మను సైతం అంతం చేయగలిగిన వాడు పరబ్రహ్మ. అంతం చేయడం అంటే ఏమిటి? ప్రళయాంత కాలంలో అప్పటి సృష్టికి కారణమైన బ్రహ్మ సైతం, మొత్తం అందరూ కూడా ఆయన సృష్టిలో భాగమే కాబట్టి ఆ బ్రహ్మ సైతం ప్రళయాంత కాలంలో ఆయనలోనే కలిసిపోతున్నాడు. కాబట్టి ఆ పూర్ణ పరబ్రహ్మ స్వరూపంలో అటువంటి బ్రహ్మను ఇక్కడ అంతమొచ్చిన వాడుగా, అంతమొందించేవాడుగా కాంతః అంటే బ్రహ్మను సైతం లయం చేసుకోగలిగిన వాడు కాంతుడు అని పిలువబడుతున్నాడు అనేది ఇంకొక అర్థమట. కాంతి అంటే ప్రకాశాన్ని సూచిస్తుంది కదండి. కాబట్టి అంతటా వ్యాపిస్తూ తన ప్రకాశాన్ని విస్తరింపచేస్తున్న వాడిగా, లేదా సృష్టి అంతటిని తన వెలుగులతో ప్రకాశింపచేస్తున్న వాడిగా కూడా ఆయన్ని కాంతుడు అని చెప్పుకోవచ్చట, పిలవచ్చట. ఇది కాంతః అన్న శబ్దం. తర్వాతది కృతాగమః. కృత్ ఆగమః అన్నప్పుడు కూడా కృతాగమః రెండు రకాలుగా అండి. కృత్ ఆగమః, కృతాగమః. గమః అన్నప్పుడు గమనాన్ని సూచిస్తుంది అనుకుంటే, కృతాగమః అన్నప్పుడు ఏం చెప్తున్నారు అనంటే, మరి అన్ని యుగాలలోనూ అన్నిసార్లు ఎంతమంది భక్తులు ఎలా కోరితే వారందరికీ అలానే ప్రత్యక్షమవుతూ వచ్చాడు కాబట్టి ప్రతిసారి కూడా ఆ విధంగా ఆయనని కృత అంటే ఎవరు ఎలా కోరితే అలానే వచ్చేవాడు. నాకు కృష్ణయ్యని చూడాలనిపిస్తే కృష్ణ పరమాత్ముడుగా రాగలడు. ఉగ్ర నరసింహావతారాన్ని చూసుకుంటే నేను ధ్యానిస్తే ఆ విధంగా నరసింహావతారంగా కూడా ప్రత్యక్షం అవ్వగలడు. అదేవిధంగా అమ్మవారిగా కావాలనుకుంటే అమ్మవారి రూపం కూడా తీసుకుంటాడు. ఈ విధంగా భక్తులు కోరినట్లుగా వారి కొరకు ప్రత్యక్షమయ్యేవాడు అవతారం ఎత్తి అటువంటి ఆయనని కృత్ ఆగమః. కృత్ అంటే అలా రచించుకోవడం, భక్తులు కోరినట్టుగా తనను తాను రచన చేసుకొని గమః వచ్చేవాడు, వాళ్ళకి దర్శనమిచ్చేవాడు, ఇలాంటి అర్థాలను తీసుకోవచ్చట. ఇంకొక అర్థం మనం ముందు శ్లోకంలో కేశవః కేశిహ హరిహి అని తీసుకున్నాం కదా. కేశిహ అంటే కేశి అనే రాక్షసుడిని హతమార్చిన కృష్ణ పరమాత్మగా చెప్పుకున్నాం. ఆ ఘట్టాన్ని ఉద్దేశించి కూడా అలా చెప్పారండి. కేశిని సంహరించిన తర్వాత, కేశి అనే రాక్షసుని సంహరించిన తరువాత తిరిగి వస్తున్నటువంటి చిన్ని కృష్ణుడి రూపాన్ని కూడా కృతాగమః అని, అక్కడ సంహరించటం అనే పనిని పూర్తి చేసి తిరిగి వచ్చినటువంటి కృష్ణ పరమాత్ముని చిన్ని కృష్ణని కూడా కృతాగమః అని అర్థం చేసుకోవచ్చట. ముఖ్యమైనది కృత్ ఆగమః అన్నప్పుడు ఈ లోకానికంతా కూడా ఆగమ శాస్త్రమును, ఆగమములను బోధించినవాడు అని ఒక అర్థం. ఆగమములు అన్నప్పుడు మంత్రాలు అని అర్థం తీసుకున్నట్లయితే గనక మంత్రాలు వేదాల నుంచి వస్తాయి కదండి.
కాబట్టి అటువంటి పవిత్రమైన మంత్రాలను తెలిపినవాడు. ఎవరికి తెలిపాడు? ఈ మంత్రాలన్నీ మనందరికీ ఎలా అందినాయి? ఋషులు, తాపసికులు వీళ్ళందరూ వారి వారి తపస్సులో, వారి ధ్యానంలో వాటిని వారి అంతర్దృష్టితో వాటిని చూచి తద్వారా అవి మనకి అందించారు, అంతే కదా. వారి మనోనేత్రంతో సందర్శించి ఇచ్చినవి. కాబట్టి అలాంటి వారందరినీ ద్రష్టలు, ఎవరైతే దృశ్యరూపకంగా వీటిని చూడగలిగి వాటిని మళ్ళీ రచనగా మనకు అందించగలిగారో ద్రష్టలు అవుతారు అనుకుంటే, అటువంటి మంత్రద్రష్టలందరికీ కూడా మంత్రాలను, మంత్రస్వరూపమైన జ్ఞానాన్ని అందించిన వాడు కృతాగమః అని చెప్పుకోవచ్చట. మంత్రము అంటే ఏమిటి? మననాత్రాయతే ఇది మంత్రః. మననము చేసినంతనే రక్షించేది, కాపాడేది అయినటువంటి భగవత్ స్వరూపమే మంత్రము అని అంటే మరింకొకటి ఏం కాదు. కాబట్టి అటువంటి పవిత్రమైన మంత్రాలను ఈ మానవాళ్ళందరికీ మంత్రద్రష్టల ద్వారా అందించినవాడు. అంటే మొట్టమొదటగా మంత్రద్రష్టలు ఎవరైతే ఉన్నారో, దర్శించాలని కోరుకున్నవారు, వారికి ఆయన అవన్నీ వ్యక్తపరచి వారి ద్వారా భువనావళికి అందించాడు అన్న ఉద్దేశం అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ కలియుగంలో జరిగే పూజ అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా ఆగమ శాస్త్రాన్ని అనుసరించే జరుగుతున్నాయని మనకు తెలుసు కదండి. ఒక గుడి అంటే దేవాలయం నిర్మించే విధానం దగ్గర నుండి అందులో ప్రతిష్ఠించబడేటువంటి శిల్పం యొక్క ఎత్తు కావచ్చు, ఆకారం కావచ్చు, భంగిమ కావచ్చు, ప్రతి ఒక్కటి, లేదా దేవాలయ నిర్మాణంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు కావచ్చు, ఆ తర్వాత ఆ అర్చామూర్తి, ఏ మూర్తినైతే ప్రతిష్ఠించి అర్చనలు గావిస్తున్నామో ఏ విధానం ద్వారా ఇవన్నీ కొనసాగించాలి, ఇవన్నీ తెలిపే వాటినే ఆగమ శాస్త్రము అని చెప్పుకుంటూ ఉంటాం. అది ఏమిటి అంటే పాంచరాత్రము అనే ఆగమము ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. మనం ముందు శ్లోకాల్లో కూడా పాంచరాత్రాగమంలో చెప్పుకున్నాం. వ్యూహారూపమని, పరారూపమని, అందులో వ్యూహారూపంలో మళ్ళీ అనిరుద్ధ, సంకర్షణ అని 4 రకాలుగా ఉంటుందని ఇలా చెప్పుకున్నాం కదా. కాబట్టి అది పాంచరాత్రము అనేటువంటి ఆగమం అన్నమాట. అటువంటి ఆగమనము ద్వారానే మనందరికీ ఈ పూజలు విధి విధానాలన్నీ అందించబడ్డాయి. కాబట్టి దానిని అందించిన వాడిగా, ఉపదేశించిన వాడిగా కూడా కృతాగమః అని ఆయనని చెప్పుకోవచ్చట. అలాగే ఆగమములు అన్నప్పుడు శృతులు, స్మృతులు రెండింటినీ కలిపి ఆగమములు అని చెప్పుకోవచ్చండి. కాబట్టి అటువంటి శృతి స్మృతులను కూడా అందించిన వాడిగా ఆయనని కృతాగమః అని తెలుసుకోవచ్చట. అలాగే కృతయుగం ప్రారంభించిన వాడిగా కూడా, మరి యుగాంతంలో ప్రళయకాలంలో బ్రహ్మను సైతం తనలోకి స్వీకరించేసేవాడు అని ముందు నామాల్లో చెప్పుకున్నాం కదా. తిరిగి పునఃసృష్టి మళ్ళీ కృతయుగం నుండి మొదలవుతుంది కదా. కృతయుగమే కదా సత్యయుగం ఇవన్నీ. కాబట్టి ఆ విధంగా కృతయుగాన్ని ప్రారంభించిన వాడిగా కూడా ఆయనని కృతాగమః అని అర్థం చేసుకోవచ్చట. కాబట్టి ఒకసారి ఈ ఆగమముల గురించి కొంచెం మళ్ళీ ఇంకాస్త విపులంగా గ్రహిద్దాము. వైష్ణవ సంప్రదాయంలో, రామానుజ సంప్రదాయంలో ఈ పాంచరాత్రం అనే ఆగమం యొక్క వాడుక ఎక్కువగా ఉంటుందంటండి. తద్వారానే వైష్ణవ సంప్రదాయాల్లో ఏ ఏ దేవాలయాల నిర్మాణం జరిగి అక్కడ పూజా విధానాలు కూడా దానికి అనుసారంగానే జరుగుతాయో అవన్నీ కూడా ఈ పాంచరాత్రమును అనుసరించే జరుగుతాయట. కాబట్టి ఆగమాలు వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి ఆగమాలు 4 రకాలటండి. వైఖానసము, పాంచరాత్రము, ప్రతిష్టాసారము, విజ్ఞాన లలితము. ఇవన్నీ కూడా వైష్ణవ ఆగమములు అని చెప్పబడుతున్నాయి. వీటి గురించిన ప్రస్తావన అంటే వీటిలో ఈ 4గిట్లోనూ పాంచరాత్రం గురించిన ప్రస్తావన మహాభారతం శాంతి పర్వంలోనే నారదీయాశ్వాసం అంటే నారదుని ద్వారా చెప్పబడింది కదా, నారద మహర్షి ద్వారా చెప్పబడింది కదా మనకు కనిపిస్తుందట మహాభారతంలో. కాబట్టి ఆ శ్రీమన్నారాయణుని పర వ్యూహ అవతారాల గురించే ఈ పాంచరాత్రంలో ఉంటుందట. పర అన్నప్పుడు పారమాత్మిక దృష్టిగా చూడగలిగినది. పరరూపం అంటే పరబ్రహ్మ స్వరూపముగా, పరవాసుదేవుడిగా, నిరాకార స్వరూపముగా చూడగలిగినదంతా పరారూపము అని చెప్పబడుతుంది. ఆ తరువాత ఇప్పుడు వ్యూహారూపము అని అన్నప్పుడు మనం
ధ్యానంలో సారీ అర్చామూర్తిగా మనం దేవాలయాల్లో చూసేటువంటిది అవ్వచ్చు. ఏ ఏ గుణగణాల్లో లక్ష్మీనారాయణ స్వరూపాలని మనం ప్రకటితం చేసుకుంటున్నామో, వ్యక్తం చేసుకుంటున్నామో అవన్నీ కూడా వ్యూహావతారములుగా చూడొచ్చట. కాబట్టి ఇలా చూసుకున్నప్పుడు పాంచరాత్రము మళ్ళీ ఈ పాంచరాత్రం ప్రకారం అంటే పాంచరాత్రము అనే ఆగమం ప్రకారం భగవంతుణ్ణి 5 రూపాలలో మనం గ్రహించవచ్చట. ఒకటి ఇందాక చెప్పుకున్నట్టు పరారూపం, రెండవది వ్యూహారూపం, తర్వాతది విభవమూర్తులు, తర్వాతది అంతర్యామితత్వం, తర్వాతది అర్చావతారం. ఆఖరణ అర్చావతారం అని అంటే మనం అందుకనే కొన్ని అర్థాలు అర్చామూర్తి పరంగా కూడా చెప్పుకున్నాం కదండి. అర్చామూర్తికి ఉండే అలంకరణ వీటి పరంగా చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ పాంచరాత్ర విధానం ద్వారానే ఈ అర్చామూర్తి అంటే ఒక దేవాలయంలో మూర్తిని ప్రతిష్ఠించడం దగ్గర నుండి ఆ మూర్తిని దగ్గర నుండి కాదు, దానికంటే ముందు ఆ శిల్పాన్ని చెక్కటము, దేవాలయాన్ని మందిరాన్ని ఏర్పరచడము, ఇవన్నీ కూడా ఈ శాస్త్రాన్ని ఆధారం చేసుకుని జరుగుతాయట. కాబట్టి గుళ్ళో ఉన్నది కూడా దేవుడు కేవలం బొమ్మ అని అనుకోవడానికి లేదు. అవన్నీ కూడా మనకి శాస్త్ర ప్రకారమే జరిగినాయి. మనం ఇక్కడ ప్రతిసారి చెప్పుకునేదేమిటి, విగ్రహ పూజకే విగ్రహారాధనకే పరిమితం కాకుండా మరి ఆయన అంతకు మించి పరారూపం అన్నప్పుడు ఆది మధ్యాంతరహితంగా ఉన్నవాడు అని చెప్పుకుంటున్నాం. అటువంటి స్థితిలో ఉన్న భగవంతుణ్ణి గ్రహించడానికి ఒక ప్రయత్నం సాగాలి అంటే మెట్టు పైకి ఎక్కాలి అని చెప్పటమే, విగ్రహారాధనని వ్యతిరేకించడం కాదు కదా. ఎందుకంటే అది కూడా మనకు ఆగమాల ప్రకారమే జరుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఈ 5 రకాలు భగవంతుని రూపాలుగా మనం గ్రహించవచ్చట. కాబట్టి వ్యూహారూపం అంటే మనం ఇందాక చెప్పుకున్నది. మళ్ళీ ఈ వ్యూహారూపంలో 4 విభాగాలు: వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. ఈ 4 విధాలుగా వ్యూహారూపాన్ని మనం గ్రహిస్తున్నాం. వాసుదేవుడు అన్న రూపాన్ని తీసుకుంటే షాడ్గుణ్య పరిపూర్ణుడు, అన్ని 6 గుణములు షడ్గుణములు పరిపూర్ణంగా కలవాడిగా తీసుకుంటే, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనే అవతారాల దగ్గరకు వచ్చేసరికి, ఆ రూపాలకు వచ్చేసరికి కొన్ని గుణాలు ప్రత్యేకంగా గొప్పగా చెప్పబడి ఉన్నాయి భగవంతుళ్ళు. అంటే పరిపూర్ణంగా అన్ని గుణాలు కలిగి ఉన్న స్వరూపం అయితే వాసుదేవుడిగా కొన్ని మాత్రమే మెండుగా చెప్పుకోగలిగినగా, అంటే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రూపంలో ప్రత్యేకమైనవిగా కొన్ని చెప్పుకోబడతాయి. అలా శక్తి, ఒకసారి శక్తి తేజస్సు గొప్పదైతే ఇంకొకసారి ఐశ్వర్యము వీర్యము గొప్పగా ఉంటుంది. ఇంకొక అవతారంలో జ్ఞానము గుణము. ఇప్పుడు అందుకనే మనకి దేవతామూర్తుల్లో కూడా ఒక్కొక్క దేవతా రూపానికి ఒక్కొక్క శక్తిని చెప్పుకుంటాం. ఇప్పుడు హనుమంతుల వారిని చెప్పుకున్నాం అనుకోండి, బల సంపన్నుడిగా చెప్పుకుంటాంగా, శక్తివంతుడిగా, బలవంతుడిగా, ధీరుడిగా. ఆయన్ని ప్రార్థిస్తే అన్ని భయాలు పోతాయి అని. అదేవిధంగా సరస్వతీదేవి రూపంగా చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకుంటాం, జ్ఞానానికి ప్రత్యేకగా చెప్పుకుంటాం. హైగ్రీవుడైన, సరస్వతి రూపమైన బ్రహ్మ అయినా ఇది జ్ఞానానికి ప్రతిరూపంగా చెప్పుకుంటాం. మరి ఐశ్వర్యము అన్నప్పుడు మనకి ఎంతో మంది, ఎన్నో లక్ష్మీదేవులు ఉన్నాయి, కుబేరుడు ఉన్నాడు. ఇలా భగవంతుని అవతారాన్ని విభిన్న విధాలుగా అర్థం చేసుకుంటూ ప్రత్యేకమైన లక్షణాన్ని ఆపాదించి ఒక అవతారాన్ని ఎంచుకునే విధానాన్ని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు అని, ఇలాంటి విధానం కూడా ఉంది పాంచరాత్రలో చెప్పబడి అనేది ఇక్కడ తెలుస్తుంది. కాబట్టే ఇంతమంది ఒక్కొక్క శక్తికి ప్రతీకగా ఇన్ని రకాల దేవతా రూపాలని ఆరాధించటం అనే అలవాటు మన ధర్మంలో ఉంది. మళ్ళీ మళ్ళీ 3,000,000 దేవతలంటే అన్ని లక్షల మంది, వేల మంది దేవతలని, ఆ దేవుడు ఈ దేవుడు అనే అంకెలు లెక్కబెట్టి ఈ గుడి ఆ గుడి పూజలు చేసి ఇవన్నీ కాదనమాట. ఉన్నది ఒకటే దైవం. ఆ దైవంలో మనం గ్రహిస్తున్నటువంటి లక్షణ స్వభావాన్ని బట్టి ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చి, సంతాన లక్ష్మి అన్నప్పుడు లక్ష్మీ గుణంలోనే సంతాన ప్రాప్తి కలిగించేటువంటి గుణం ఎక్కువగా ఉన్నది అనే అర్థం. ధైర్యలక్ష్మి అన్నప్పుడు అది ఐశ్వర్య గుణమే. ఆ ఐశ్వర్యములన్నిటిలోకి కూడా ధైర్యం అనేది మెండుగా ఉన్నది. కాబట్టి కొన్నిసార్లు కొన్ని నామాలు, మంత్రాలు, స్తోత్రాలు ఇవి చదవడం వల్ల ఇది కలగచ్చు అని చెప్తారు చూడండి. ఒకవేళ ఈ ఆగమాన్ని ఆధారం చేసుకొని చెప్తే వాటిలో అలాంటి శక్తి ఉండవచ్చేమో. కానీ చెట్టుకి పుట్టుకి పొట్టుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ మంత్రం చేసేయండి, ఈ సాధన చేయండి, ఈ పారాయణ చేయండి అంటే మాత్రం అందులో ఎంతవరకు నమ్మకము అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. అందుకే ప్రతి ఒక్కదాన్ని నమ్మడానికి లేదు. శాస్త్రపరంగా ఉన్నదాన్ని మనం బలంగా నమ్మచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళు శాస్త్రం పేరు చెప్తుంటే దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ విధంగా
పాంచరాత్రములో ఉన్నటువంటి 4 రకాల దేవతా రూపాలు, భగవంతుని 4 విధాలుగా మనం గ్రహించడం అన్న దానిలో మళ్ళీ ఏమన్నా వ్యూహ రూపంలో లేదా వ్యూహావతారములలో ఉన్నటువంటి 5 రూపాల గురించి చెప్పుకున్నాం, 5 విధానాల గురించి. అదేవిధంగా ఇది భగవంతుని రూపాన్ని ఎలా చూడొచ్చు అని చెప్పేది. తర్వాత భగవంతుణ్ణి ఎన్ని విధాలుగా ఆరాధన చేయవచ్చు అనేది కూడా చెప్పబడిందండి. అందులో 6 రకాలు ఉన్నాయి చెప్తున్నారు. మొదటిది ఆత్మ నిక్షేపము. ఒకసారి ముందు 6 రకాలు ఏంటో చూసి ఒక్కొక్కటి ఏంటో కూడా అర్థం చేసుకుందాం. 1 ఆత్మ నిక్షేపము, 2 కార్పణ్యము అట, 3వది మహావిశ్వాసము, 4వది గోప్తృత్వము, తర్వాతది ప్రాతికూల్య వివర్జన, అనుకూల్య నిశ్చయం ఆఖరిదన్నమాట. కాబట్టి మొట్టమొదటిది ఆత్మ నిక్షేపము అంటే సంపూర్ణ శరణాగతి వేడుతూ భగవంతుణ్ణి తెలుసుకోవాలన్న ప్రయత్నాన్ని మొదలు పెట్టటం అని అనుకోవచ్చు. ఎందుకు అంటే ఆయనే సాక్షాత్ పరమాత్ముడు మాత్రమే అంతటా అన్నిటా ఉన్నవాడు, ఆయన మాత్రమే పరబ్రహ్మ స్వరూపము అని తెలుసుకున్నప్పుడు మాత్రమే సర్వస్వ శరణాగతి కోరి ఆయనని తెలుసుకునే ప్రయత్నం, ఆయనని సాధించే ప్రయత్నం మొదలవుతుంది. దానినే ఆత్మ నిక్షేపము అని చెబుతున్నారు. తర్వాతది కార్పణ్యము, మనసులో ఉన్నటువంటి మాలిన్యములు, దురాలోచనలు ఏవైనా ఉంటే అజ్ఞానపూరితమైనవి, వాటన్నింటినీ తొలగించేసి పూర్తి విధేయతతో భగవత్ సాధన చేయాలి అని అనుకోవడం కార్పణ్యము అవుతుందట. తర్వాతది మహా విశ్వాసము. మనం ఇందాక అనుకున్నట్టు ఆయన మీద అచంచలమైన నమ్మకం కలిగినప్పుడు మాత్రమే శరణాగతి వేడుకోగలుగుతాం. కాబట్టి అటువంటి విశ్వాసాన్ని భగవంతుని పైన మనం పెంచుకోగలగటం అనేది మహావిశ్వాసం ద్వారా, మహావిశ్వాసం చెబుతుంది. ఇది కూడా మనలో తెచ్చుకోవలసినది అని. తర్వాతది గోప్తృత్వము. గో అన్నప్పుడు రక్షణ గురించి మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ భగవంతుడే సకల జన రక్షకుడు లేదా సృష్టి రక్షకుడు అన్న విషయాన్ని తెలుసుకొని దాని మీదే నమ్మకాన్ని కలిగి ఉండడం. ఆయన తప్ప మరి ఇంకెవరూ మనల్ని కాపాడలేరు ఈ పరిస్థితుల్లో, భగవంతుడు మాత్రమే అనే నమ్మకాన్ని కలిగి ఉండడం గోప్తృత్వం అని చెప్పబడుతుందట. తర్వాత ప్రాతికూల్య వివర్జన అన్నప్పుడు ప్రతికూలమైనవి ఏవైతే ఉంటున్నాయో వాటిని విసర్జించటం. అంటే ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, చేరుకోవడానికి ఆ మార్గానికి ప్రతికూలమైనవి ఏముంటాయి? ఐహిక విషయాల యందు ఉండే వ్యామోహం, అంతే కదా. అది ఎంత ఎక్కువగా ఉంటుందో అంత భగవంతుడి నుంచి దూరం అవుతాం. కాబట్టి అటువంటి పనులన్నీ చేయకుండా, వాటి వైపు వెళ్లకుండా, అలాగే సజ్జనులు, సాధు పుంగవులు, సన్మార్గులు, ధర్మబద్ధులు మాత్రమే భగవంతుని పొందగలుగుతారని అర్థం చేసుకున్నాం. కాబట్టి అధర్మ కార్యకలాపాల నుండి దూరంగా ఉండడం, ఇది కూడా ప్రాతికూల వివర్జన అవుతుంది. అదేవిధంగా అనుకూల నిశ్చయం. అనుకూల్య నిశ్చయం అన్నప్పుడు ప్రతికూలమైనవి వదిలేయడం, దూరంగా ఉంచడం ఎంత అవసరమో అనుకూలమైన వాటన్నింటినీ కూడా అందుకోవడం అంతే ముఖ్యం. కాబట్టి ఆ అనుకూలమైనది ఏంటి అని అంటే మనం అందరితో కూడా స్నేహ సమ్మిళితమైనటువంటి ఒక దృక్పథంతోనే నడుచుకోవడం, అందరికీ మంచి చేయాలన్న భావనే కలిగి ఉండటం, దుర్మార్గపు ఆలోచనను దూరం చేయడం అంటే ఎప్పుడు కూడా సన్మార్గంగా ఆలోచించడం, ఇతరులకి హాని కలిగించకుండా ఉండడం, ఇవన్నీ కూడా అనుకూలమైనవి అనుకుంటే అటువంటివన్నీ తప్పక చేయాలి అన్న నిశ్చయాన్ని మనం కల్పించుకోవడం. ఇవి 6 రకాలుగా మనం ఆ భగవంతుణ్ణి ఆరాధించవలసిన విధానములు. కాబట్టి సర్వస్వ శరణాగతి వేడడం. ఆ సర్వస్వ శరణాగతి ఎట్లాగా అంటే ఇంకా మనం పూజా విధానంలో కూడా చూడండి, మొదట న్యాసతో మొదలు పెడతాం. అంటే ఇంకా భగవంతుడు తప్ప ఇంకేదీ లేదు. మనం స్తోత్రం చదివేటప్పుడు కూడా న్యాసే కదా ముందు వచ్చేది. ఆ న్యాసనే ఇక్కడ ఆత్మ నిక్షేపము అని అర్థం చేసుకుంటున్నాం. పూర్తిగా ఆత్మపరంగాను భగవదర్పణం కాగలగాలి, ఆయన తప్ప ఇంకెవరూ లేరు అనుకోగలగాలి. తర్వాత కార్పణ్యము అన్నప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకోవడం. మనం పూజా విధానంలో కూడా చేసేది అదే కదా. మనలో ఉన్న అశౌచాన్ని, మాలిన్యాన్ని కడిగి వేసి, తుడిచివేసి మనల్ని మనం శుద్ధి చేసుకొని శుద్ధి చేసుకోవడము అంటే ఏమిటండి? శారీరక శుద్ధి స్నానంతో సరిపోతుందంటే మరి మానసిక శుద్ధి, దురాలోచనలు మనసులోకి రానివ్వకుండా ఉండడం, భగవంతుడిని మాత్రమే మన ఆలోచనల్లో నిలుపుకోవడం, ఇది కార్పణ్యంగా చెప్పబడుతుంది అని అనుకుంటే, తర్వాత ఏ భగవదారాధన అయితే మనం మొదలుపెట్టి చేస్తున్నాం అనుకుంటున్నామో
ఏ భగవంతుడినైతే మనం నిలుపుకుందాం అనుకుంటున్నామో ఆయన పట్లే చాలా గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండడం. ఆ తర్వాత గోప్తృత్వం, ఆయన మనల్ని రక్షించగలడు అన్న నమ్మకాన్ని కలిగి ఉండడం. మనం విష్ణు సహస్రనామ శ్లోకాలు చూస్తున్నా ఇవే క్రమంలోనే చూస్తున్నామండి. ఆయనే తప్పకుండా రక్షిస్తాడు, ఎందుకంటే ఆయన వీరుడు, బలశాలి కాబట్టి, ఆయనకి ఇలాంటి గుణాలు ఉన్నాయి కాబట్టి మనందరినీ ఎంతో కరుణామూర్తిగా, దయామూర్తిగా మనల్ని చూస్తూ ఉంటాడు, మనపై కరుణ కురిపిస్తాడు. అలాంటి వాడిని నమ్మి సాధిస్తే తప్పకుండా మనం పరమగతిని పొందుతాం. ఇవే కదా మనం అర్థం చేసుకుంటున్నాం. వాటిని ఇక్కడ కూడా అన్వయించుకోవచ్చు మనం ఒక్కొక్క నామానికి. కాబట్టి ఆయనే రక్షకుడు, ఆయన తప్ప ఇంకొకరు చేయలేరు ఈ పనిని, ఆయన మాత్రమే చేయగలను అనుకోగలగటం. తరువాత అటువంటి ఆలోచనలని మనకి కలగనివ్వకుండా దూరం చేస్తున్న వాటిని దూరం పెట్టడం. అవి కలగాలంటే మనం ఎటువంటి జీవన విధానాన్ని అవలంబించి ఎలా నడుచుకుంటే అటువంటి ఆలోచనలు అంటే అనుకూల్య నిశ్చయం దీన్ని ఏర్పరచుకోవడం. ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో మనం ఆచరించగలిగితే తప్పకుండా భగవద్ అనుగ్రహం ఉంటుంది అనేది ఈ నామం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి కృతాగమః అనేది కదా, ఇక్కడే ఆగాం మనం. సరే, కృతాగమః అన్నప్పుడు ఆగమములను రచించినవాడు, సృష్టికి అందించినవాడు. ఆ ఆగమములు అన్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఆగమములు అవుతాయి. అలాగే శృతులు స్మృతులను కూడా ఆగమములు అని చెప్పుకోవచ్చు. కాబట్టి అటువంటి ఆగమములన్నిటికీ కూడా ఆద్యుడు ఈయనే, ఆయన నుండే అవన్నీ వచ్చాయి కాబట్టి వెలికి, అందువల్ల ఆయనని కృతాగమః అని అర్థం చేసుకోవచ్చు. అలాగే కృతయుగానికి మళ్ళీ ఎలా అయితే ఒక యుగం పూర్తయిపోయిన తర్వాత ఆయనలో లయం చేసుకొని మళ్ళీ కృతయుగంతో సృష్టి ఆరంభిస్తున్నాడో ఆ విధంగా సృష్టికి మూలంగా తానున్నాడు కాబట్టి కూడా కృతాగమః అని అర్థం చేసుకోవడం. మరొక అర్థం ఏం చేసుకున్నాం, తన భక్తులు ఆయనని స్తుతించినప్పుడు ఎవరు ఎలా స్తుతిస్తారో వారికి ఆయా రూపాలలో వారి దగ్గరికి వెళ్ళగలిగిన వాడు, ప్రత్యక్షం అవ్వగలిగిన వాడుగాను కృతాగమః అని చూస్తున్నాం. కాబట్టి ఇవి కృతాగమః అన్న నామానికి మనం తెలుసుకోగలిగినవి. తర్వాత నామం అనిర్దేశ్య వపుః. అనిర్దేశ్య వపుః. వపుః అంటే శరీరము అన్న అర్థాన్ని సూచిస్తుంది అనుకుంటే, అనిర్దేశ్య అన్నప్పుడు నిర్వచించలేనటువంటిదైనటువంటి శరీరాన్ని కలిగి ఉన్నవాడు అని అర్థం చేసుకోవచ్చు. నిర్వచించలేనటువంటి అనిర్వచనీయమైన అన్న అర్థాన్ని ఎలా తీసుకోవచ్చు అని అంటే, మరి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తినప్పుడు ఏ అవతారానికి ఆ అవతారమే ప్రత్యేకముగా ఉన్నప్పుడు ఆయన రూపురేఖలు ఇవి అని, ఆయన ఒడ్డు పొడుగు ఇలా ఉంటుందని, ఆయన లక్షణ స్వభావాలు ఇవిగానే ఉంటాయని ఎలా చెప్పలేం కదా. అందువల్ల అలా నిర్వచించలేనటువంటివి. అలాగే భగవంతుణ్ణి ఆది మధ్యాంతరహితుడుగా చూసుకుంటున్నప్పుడు, విశ్వరూపంగా బృహత్రూపంగా గ్రహిస్తున్నప్పుడు, మొదలు తుదు లేనటువంటి విశ్వరూపాన్ని మనం గ్రహిస్తున్నప్పుడు మరి ఇంకా ఆయనని ఎలా వర్ణించగలం? ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని చెప్పలేం కదా. అందువల్ల అనిర్దేశ్య వపుః అనొచ్చట. అదేవిధంగా ఎప్పటికీ నిర్వచించలేనటువంటిది అన్న అర్థాన్ని ఇంకొకలా ఎలా చెప్తున్నారు అంటే, ఒక విత్తు నాటితే చెట్టు వస్తుంది, చెట్టు దాని నుంచి విత్తు మొలకెత్తి అదే చెట్టుకు మళ్ళీ ఆ చెట్టు నుంచి పుట్టే విత్తనాలతో మళ్ళీ చాలా చెట్లు వస్తాయి. అంటే చెట్టు నుండి విత్తు, విత్తు నుండి చెట్టు, విత్తు నుండి చెట్టు, చెట్టు నుండి విత్తు అనే ఈ సైక్లిక్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ గానే జరుగుతుంది. కాబట్టి దానికి మొదలు తుది అనేవి అర్థం చేసుకోగలుగుతున్నామా? లేదు కదా. అందువల్ల కూడా ఆయనని అటువంటి అంటే ప్రతి జీవం ప్రతి పుట్టుక ఆయనే అయినప్పుడు బీజంలో ఉన్న ఆయనే తర్వాత చెట్టుగా వ్యక్తం అవుతున్నాడు, తర్వాత మళ్ళీ బీజ రూపంలో కూడా కనిపిస్తున్నాడు, మళ్ళీ ఆ బీజం నుండి చెట్టుగా వ్యక్తం అవుతున్నాడు. ఈ విధంగా సూక్ష్మముగాను స్థూలముగాను మారుతున్నవాడు. ఆ చిన్న విత్తులో ఉన్న జీవము ఆయనే, మహావృక్షంగా ఎదిగిన తర్వాత ఆ వృక్షంలో ఉన్న జీవము ఆయనే, రెండిట్లో ఉన్న ఆత్మస్వరూపం తానే అయినప్పుడు ఆయన పరిమాణాన్ని కూడా మనం ఊహించి చెప్పలేం కదా, ఇంతకే పరిమితమైన వాడు అని. కాబట్టి అటువంటి తత్వాన్నే అనిర్దేశ్య వపుః అని అర్థం చేసుకుంటున్నాం. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి యుగానికి ప్రతి కాలానికి తగ్గట్టుగా ఒక అవతారం ఎత్తినప్పుడు
ఏ అవతారంలో ఇప్పుడు ఆయన సౌందర్యం అని చెప్పుకున్నాం, ఏ రూపం సౌందర్యం కాకుండా ఉంది, ఏ గుణం గొప్పది కాకుండా ఉంది. ఆయన అవతారం ఎత్తిన ప్రతి చోట కూడా ఎన్నో మాయలతో తన శక్తులతో ఆయన యొక్క గొప్పతనాన్ని మనకి చూపిస్తూనే ఉన్నాడు తెలుసుకోమని. కాబట్టి మన మనసుకు మాటకి అందనటువంటి శరీర తత్వాన్ని కలిగిన వాడు, మనలాగా ఏమంటారు, మనలాగా శరీరము అవయవాలు అనేవి ఆయనకి ఉండవు కదా. కాబట్టి అటువంటి చేతనాచేతనమైన తత్వానికి కూడా అతీతముగా ఉన్నటువంటి శరీరం కలిగిన వాడిని మనం ఇక్కడ అనిర్దేశ్య పపు అని ఆ పరబ్రహ్మని అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. తర్వాత విష్ణు అంతటా వ్యాపించి ఉన్నవాడు, ఒక చోటకే పరిమితం అవ్వలేదు కదా. ఇప్పుడు చూస్తున్న సృష్టిలో చూసుకున్నా అంతటా ఉన్నాడు, అన్ని యుగాలలో చూసుకున్నా కూడా అన్నిట్లో ఉన్నాడు. ఆయన గుణగణాలు లక్షణాలు చెప్పుకున్నావా అని అంటే దేవతాలోకాల్లో అయినా భూలోకాల్లో అయినా, దేవలోకాల్లో అయినా భూలోకంలో అయినా ఇంతవరకే ఆయన గుణాలు, ఇవి ఆయనకి లేవు, లేదా ఇంతవరకే ఆయన శక్తియుక్తులు, ఇంతకు మించి కాదు, ఇలా చెప్పుకోగలిగినది ఏదైనా ఉందా? లేదు కదా. కాబట్టి అన్నిటా అంతటా అన్నింట్లోనూ ఉన్నవాడు కాబట్టి ఆయనని విష్ణువు, ఆయన యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలిపే విధంగా మనం ఈ నామాన్ని ఎప్పుడూ కూడా గ్రహించవలసిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే ఆయనే సర్వజ్ఞుడు, సూక్ష్మాతి సూక్ష్ముడు ఆయనే, అంతరంగికంగా బాహ్యంగా వ్యాపించి ఉన్నవాడు ఆయనే, విద్యా స్వరూపముగా ఉన్నవాడు, ఆ విద్యావేత్తగా ఉన్నవాడు ఆయనే, అన్నిటికీ కారణము కారకము కూడా ఉన్నవాడు ఆయనే, వ్యష్టిగా సమిష్టిగా అంటే ఒకటిగాను సమూహముగాను ఎలా అర్థం చేసుకున్నా ఆయనే, అఖండమైన ఆనందానికి పరబ్రహ్మానందానికి స్వరూపముగా చెప్పుకోగలిగిన వాడు, అఖండానంద స్వరూపుడిగా చెప్పుకోగలిగిన వాడు ఆయనే, పరిపూర్ణత అనేటువంటి తత్వానికి ప్రతీకగా చెప్పుకోగలిగిన వాడు ఆయనే. మనం ఇందాక ఆగమ స్వరూపంగా అనుకున్నప్పుడు అన్ని ఆగమముల సారము కూడా ఆయనే, అమృత తత్వాన్ని కలిగి ఉన్నవాడు ఆయనే, ఇన్ని గుణాలు ఉన్నవాడు కాబట్టి ఏదో ఒకదానికి ఆయన్ని పరిమితం చేయలేము. కాబట్టి సర్వప్రాణి సమూహముగా ఉన్నవాడు, మోక్ష సాధనముగా ఉన్నవాడు. ఎందుకంటే కర్త కారణం కారకం రెండు ఆయనే అని అనుకున్నాం కాబట్టి సాధించవలసినది ఆయన్నే, ఆ సాధన కూడా ఆయనే అని చెప్పే ఉద్దేశం అనమాట. ఈ విధంగా ఆయన సర్వవ్యాప్తిత్వాన్ని అర్థం చేసుకుంటూ విష్ణువు అన్న నామాన్ని మనం గ్రహించవచ్చు. తర్వాత వీరహ, ఎంతో శక్తివంతుడు. ఎంతటి శక్తివంతుడు అంటే ఇందాక అనుకున్నట్టే భక్తులు పిలవగానే ఎంతో వేగంగా వాళ్ళ హృదయాల్లోకి ప్రవేశించేవాడట వీరహ. కాబట్టే నరసింహావతారంలో చూసుకున్నప్పుడు ప్రహ్లాదుడు కోరిన వెంటనే స్తంభంలో నుంచి ప్రత్యక్షం అవ్వగలిగాడు కదా. కాబట్టి ఆ భక్తుడి నమ్మకమే ఆయన శక్తి అవుతుంది. భక్తుడు ఎంత నమ్ముతాడో అంతటి శక్తివంతుడుగా భగవంతుడున్నాడు అనేది ఆ భక్తుడు తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఇంతటి శక్తివంతుడైనటువంటి భగవంతుడు తన భక్తుణ్ణి కాపాడడం కోసం మిగిలిన దుష్టశక్తులన్నింటినీ నశింపచేస్తాడు అన్న ఉద్దేశంలో కూడా ఇంతటి బలశాలి వీరుడు అయినటువంటి పరమాత్మకి మరిక శత్రువులు ఎవరు ఉండరు, ఎవరైనా ఆయన చూస్తే పారిపోతారు. అలానే మన అజ్ఞానాన్ని కూడా దూరం చేసి జ్ఞాన సంపన్నతను మనకి కలిగిస్తాడు పరమాత్మ అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. కాబట్టి ఆయన ఎంత తేజోవంతుడో, ఎంత వేగంగా భక్తుల మనసులోకి ప్రవేశిస్తాడని చెప్పుకున్నామో అంతే విధంగా ఆయుధాలను సంధించి తన భక్తులను కాపాడగలడు. అందుకే ఆయన ఆయుధం కూడా చక్రాయుధం చెప్పుకుంటున్నాం. అది ఎంత వేగంతో వెళ్ళేసి శత్రువులను చంపేస్తుంది, శత్రు సంహారం చేస్తుంది. కాబట్టి ఏ శత్రువులైతే తమ భక్తులను ఇబ్బందులు పెడుతూ కష్టపెడుతున్నారు
లేదా కష్టపెడుతున్నాయి అని అనుకుంటున్నామో వాటన్నింటినీ ఎంతో వేగంగా సమూలంగా తుడిచిపెట్టేయగలిగిన వాడు వీరుడు అని భగవంతుడిని ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. తర్వాత నామం అనంతః. విష్ణువు అన్నప్పుడు ఆయన సర్వవ్యాపి అని అర్థం చేసుకున్నాం. వీరుడు అన్నప్పుడు ఆయన శక్తికి బలానికి లోటు లేదు అని తెలుసుకున్నాం. అదేవిధంగా అనంతః, ఎటువంటి అంతము ఎప్పటికీ లేనివాడు, ఆది మధ్యాంతరహితుడు అని చెప్పుకుంటున్నాం కదా. మొదలు లేని వాడికి తుది ఉండదు కదా, కాబట్టి అంతం అనేది లేనివాడు. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి పరిచ్ఛిన్నం కానివాడు, ఎవరికీ అంతు చిక్కనివాడు. అలాగే మనసులో కల్మషం లేకుండా ఏదో మాలిన్యంతో ఎవరికో కీడు చేయాలను, ఎవరినో ఇబ్బంది పెట్టాలను, ఎవరికంటే ఎదగాలనో ఒక దురాలోచన కలిగి ఉన్న వాళ్ళు ఉంటారో వారికి ఎప్పటికీ అందరానివాడు అనే ఉద్దేశంలో మనం అనంతః నామాన్ని చూడచ్చట. కాబట్టి దేశకాల పరిస్థితులన్నింటిలోనూ కూడా దేనికి పరిచ్ఛిన్నం కాని వాడిని అనంతః అని అర్థం చేసుకున్నాం. కాబట్టి ఈ విధంగా మనం అనంతః అన్న నామాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకా కాస్త వివరణకుందామో చూస్తాం. ఈ అనంతతత్వాన్ని ఇంకాస్త ఎలా పోలిక చేసి ఉపమానాలతో చెప్తున్నారు అని అంటే, ఈ యుగంలో ఉన్నాడు అంటే మరొక యుగంలో లేడని కాదు, క్రిందటి యుగంలో కూడా లేడని కాదు కదా, ఎప్పుడూ ఉన్నాడు. అయిపోయిన కాలంలోనూ ఉన్నాడు, జరుగుతున్న కాలంలోనూ ఉన్నాడు, రాబోయే కాలంలో కూడా ఉన్నాడు. కాబట్టి ఎక్కడ లేడు? ఇప్పుడు కృతయుగంలో ఉన్న వాళ్ళకి తర్వాత మిగిలిన యుగాల్లో ఉన్నాడా లేదా అన్న సందేహం కలిగితే ఈ యుగంలో కూడా ఉన్నాడు. అదేవిధంగా ప్రాంతాలను బట్టి చూసుకున్నా ఈ ప్రాంతానికి పరిమితం అయిపోయాడు అనేది లేదు కదా భగవత్ లక్షణం. అన్ని చోట్ల ఉన్నవాడు. మా ఇంట్లో దేవుడు ఉన్నాడంటే మీ ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడు. మరి ఆ దేవుడు ఈ దేవుడు వేరా అంటే కాదు, ఆయన ఒక్కడే. అన్ని చోట్ల ఉండగలిగిన శక్తివంతుడు కాబట్టి ఒక్కడిగానే ఉంటూ ఆయనని అనంతః, అనంతముగా ఉండగలిగిన స్థితిని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి దేని ఎందు లేడు అంటే ఎందులో లేడు, అన్నింటా ఉన్నాడు. మంచి చెడు అని చెప్పుకునేవి, లాభం నష్టం అని చెప్పుకునేవి, దుఃఖము సుఖము అని చెప్పుకునేవి, ఇక్కడ అక్కడ, ఇది అది, నాది నీది, ఇలా ఏది చెప్పుకున్నా కూడా అంతా ఒక్కడే, ఆ శుద్ధ చైతన్య స్వరూపం మాత్రమే. కాబట్టి ఇన్ని విధాలుగా అర్థం చేసుకోగలిగినటువంటి భగవంతుడినే మనం అనంతుడిగా చూస్తున్నాం. కాబట్టి ఈ అనంతుడు భూతభవ్య భవన్నాథుడు. ఎందుకంటే భూతకాలంలోను భవిష్యత్తులోను వర్తమానంలోను ఎప్పుడూ కూడా ఉండేవాడు. ఈ భూత వర్తమాన భవిష్యత్తులు అనేవి ప్రతిసారి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్న కాలానికి మనకి భూతము వర్తమానము భవిష్యత్తు ఉంటే మన తర్వాతి తరానికి కూడా మళ్ళీ భూతకాలం వర్తమానం భవిష్యత్ కాలం ఉంది కదా. కాబట్టి ప్రతి తరంలోను ప్రతి యుగములోను ఈ భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలం ప్రతి యుగానికి మారుతూ ఉన్నాయి. ప్రతి కాలములోనూ ఆయన ఉన్నాడు. ఎవరికి వాళ్ళకి 3 కాలాలు ఉంటాయి కాబట్టి, ఎప్పటి పరిస్థితులకు అప్పటికి 3 కాలాలు ఉంటాయి కాబట్టి ప్రతి పరిస్థితులలోనూ 3 కాలాల్లోనూ ఉంటున్నవాడు. సర్వకాల సర్వావస్థలు అని అన్నప్పుడు ఏ అవస్థలోనైనా, అలాగే మనం చెప్పుకునేటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్త తురీయ అవస్థ, ఆ తురీయముగా ఉన్నవాడు కూడా వీటన్నింటికి అతీతుడు కదా. అటువంటి తురీయమైన భగవానుడిని కూడా మనం ఇక్కడ అనంతః అన్న నామంలో చూడొచ్చు అనమాట. తర్వాత నామం ధనంజయ. ధనంజయ అన్నప్పుడు ధనమును జయించినవాడు అని ఒక అర్థం తీసుకోవచ్చు. అన్ని ధనముల కంటే ఉన్నతమైన వాడు అన్న అర్థాన్ని కూడా మనం తీసుకోవచ్చు. కాబట్టి ధనంజయ అన్నప్పుడు మొట్టమొదట మనకి ఇది తెలుసు, అర్జునుడికి ఉన్న పేరు అని. కాబట్టి ఎప్పుడైతే ధర్మరాజు రాజసూయాగం చేయి తలపెట్టాడో దానికోసం అర్జునుడు వెళ్ళి ఎంతో మంది రాజులను గెలిచి తద్వారా ఎంతో ధనాన్ని సేకరించి
ఆ ధనాన్నంతా రాజసూయ యాగ కోసం తీసుకొచ్చి పెట్టిన వాడిగా ఆయనకి ధనంజయ అన్న పేరు వచ్చిందట. ధనాన్ని జయించి తీసుకురాగలిగాడు కాబట్టి. అటువంటి ధనుంజయ రూపంగా చెప్పుకునేది ఎవరిని? పరమాత్మనే కదా. ఆయనే చెప్పాడు గీతలో, అవునా? కాబట్టి అటువంటి ధనంజయ రూపంగా ఉన్నటువంటి అర్జున స్వరూపంగా తీసుకోవచ్చు అని ఒకటి చెప్పుకుంటే, అన్ని ధనాలు అంటే ఐహికంగా భౌతికంగా మనం కోరుకునేటువంటి ధనాలు, మనం పొందినటువంటి ధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొద్ది కాలం తర్వాత పూర్తిగా నశించిపోవచ్చు. కానీ భగవంతుడు అనేటువంటి ధనాన్ని పొందిన వారికి మరింకేది అవసరం ఉండదు కదా. అటువంటి వారందరినీ ధనుంజయులు అని మనం చెప్పుకోవచ్చట. భగవంతుడినే గెలిచారు. ఐహిక విషయాలలో లోభత్వం ఉండొచ్చు, దానివల్ల సంపాదించింది ఇంకా కావాలనుకోవడము, దీన్ని ఎవరికి పంచిపెట్టకుండా మన దగ్గరే దాచిపెట్టుకోవాలనుకోవడము, ఇలాంటి కోరికలన్నీ మనలో కలుగుతూ ఉంటాయి. కానీ భగవంతుడు అనేటువంటి ధనం దానికి అతీతమైనది అని చెప్తున్నారన్నమాట. ఈ విధంగా అంటే అన్ని ధనముల కంటే కూడా గొప్పదైన ధన రూపంగాను ఆయన అర్థం చేసుకోవచ్చు. ధనుంజయుడు అనబడేటువంటి అర్జున స్వరూపంగా కూడా భగవంతుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇది 70వ శ్లోకానికి సంబంధించినటువంటి నామార్థాలు. తర్వాత 71 కూడా చూద్దామండి ఒక్కసారి. డెబ్బై 71వ శ్లోకం చూసినట్లయితే మొట్టమొదటగా ముందు ఒకసారి శ్లోకం చూద్దాం, తర్వాత నామార్థాలు చూద్దాం. నామాలు చూసి, బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ. సో దశవిధ బ్రహ్మ రూపములుగా భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం అనే ఒక విధానాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు అనేది తెలుస్తుందండి. ఇందులో వచ్చేటువంటి నామాలు చూసినట్లయితే బ్రహ్మణ్య, బ్రహ్మకృత్, బ్రహ్మ, తర్వాతది బ్రహ్మ. మొదటి బ్రహ్మలో దీర్ఘం ఉంటుంది, తర్వాత బ్రహ్మలో దీర్ఘం లేదు. బ్రహ్మ వివర్ధన, తర్వాత మళ్ళీ బ్రహ్మవిద్ బ్రాహ్మణో అన్నప్పుడు బ్రాహ్మణ, బ్రహ్మవిద్ ఒక నామం, బ్రాహ్మణ ఒక నామం, బ్రహ్మి ఒక నామం, బ్రహ్మజ్ఞ ఒక నామం, బ్రాహ్మణ ప్రియ అనేది ఆఖరి నామం ఈ శ్లోకంలో చూసేది. ఇక్కడ ముందు కొంచెం బ్రహ్మ అన్న శబ్దాన్ని గురించి ఆలోచించినట్లయితే, ఇక్కడ బ్రహ్మ అనేది అనంతమైనదిగా, గొప్పదిగా, చాలా బృహత్ అన్న శబ్దంలో పరిగణించి తీసుకోవచ్చు. ఈ బ్రహ్మ అనే శబ్దం సంస్కృత పరంగా అసలు ఆ శబ్దం ఎలా ఏర్పడింది అని అన్నప్పుడు కూడా దానికి మూల ధాతువు మూలము బ్రహ్ అన్న శబ్దం తీసుకొని దానికి మకారాన్ని అకారాన్ని కలపడం వల్ల అంటే సంస్కృత వ్యాకరణంలో శబ్దాలని కలిపినప్పుడు వాటికి వేరే రూపాంతరాలు చెప్పుకుంటూ ఉంటారు. అలా బ్రహ్ అన్న శబ్దానికి మ శబ్దాన్ని అకారాన్ని కలపటం వల్ల బ్రహ్మ అనే పదం ఏర్పడింది. ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ ద వర్డ్ అండి. ఆ పదం ఎలా ఏర్పడింది అనేది చెప్తుంది. ఇప్పుడు అందులో బ్రహ్ అన్న శబ్దం ఏదైతే ఉందో అది అనంత తత్వాన్ని, బృహత్ అంటాం కదా మనం, చాలా ఎక్కువగా గొప్పగా ఉన్నదాన్ని సూచిస్తుంది కదా. అటువంటిది అదే అర్థం బ్రహ్ అన్న శబ్దానికి కూడా ఉంది. దానికి మకారాన్ని కలపటం వల్ల బ్రహ్మ అన్న అర్థం వస్తుంది. కాబట్టి ఉచ్చారణ పరంగా కూడా బ్రహ్మ పలకకూడదు, బ్రహ్మ పలకాలి అని ఎప్పుడు చెప్తాను కదా. ముఖ్య నియమం ఇక్కడ చూడండి. బ్రహ్ అన్న శబ్దం అర్థవంతం, దానికి ఒక అర్థం చెప్పుకున్నాం. దానికి మకారం అంటే అంత గొప్పదైనది కలిగిన వాడు, ఇచ్చేవాడు కూడా. ఆ మకారాన్ని కలపటం వల్ల మారుతున్న అర్థం అది. బ్రహ్ అన్న దాన్ని ఇచ్చేవాడు అని అనుకుందాం, ఇచ్చే పరబ్రహ్మం అనుకుందాం. కాబట్టి ఈ బ్రహ్ అన్న శబ్దం పలికితేనే, తర్వాత మకారం తీసుకుంటానంటే బ్రహ్మ పలికితేనే అది అర్థవంతమైన పదం అవుతుంది కదా.
ప్రతి పదానికి ఒక అర్థం మనం చెప్పుకుంటున్నప్పుడు ఆ అర్థం ఏర్పడడానికి వెనక ఉన్న వర్క్ ఎలా ఉంటుందనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్రహ్మ, ఈ బ్రహ్ అన్నదాన్ని ఇస్తున్నవాడు, కలిగి ఉన్నవాడు, రెండు అర్థాలు తీసుకోవచ్చు. ఆయనని బ్రహ్మ అని చెప్పాలి అని ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. అప్పుడు మరి బ్రహ్మ అని ఉచ్చరించాలి, కానీ అప్పుడే కదా బ్రహ్ అనేదాన్ని ఇస్తున్నవాడు అని అర్థం వస్తుంది. బ్రహ్మ అని అంటే బ్రహ్మ అవుతుంది కదా, మనం ఇట్లా ఇక్కడ చెప్పుకున్నట్టుగా విడతీస్తే అప్పుడు దానికి ఎటువంటి అర్థాన్ని చెప్పుకోవాలి. కాబట్టి సంస్కృత వ్యాకరణ పరంగా కూడా సరైన, స్పష్టమైన, అర్థవంతమైన ఉచ్చారణ అంటే బ్రహ్మానే అవుతుంది. కాలానుగుణంగా ప్రాంతీయ భాషల వల్ల క్రమేణా కొన్ని ఉచ్చారణలు మారిపోవడం వల్ల వాటి యొక్క వాటి యొక్క ప్రాభవ్యం మిగిలిన వాటి మీద కూడా పడి వారందరూ కూడా అలా ఉచ్చరించడం మొదలు పెట్టారు. కానీ స్వచ్ఛమైన సంస్కృత ఉచ్చారణ బ్రహ్మ అని మాత్రమే, బ్రహ్మ కాదు. ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సందర్భం వచ్చింది, బ్రహ్మ అన్నది ఎందుకు అలానే పలకాలనే దానికి ఒక క్లారిటీ ఉండాలి అన్న ఉద్దేశంలో ఇక్కడ చెప్తున్నాను అనమాట. కాబట్టి చాలా శక్తివంతమైనది, వృద్ధి కలిగినది, పెద్దదైనది అన్న అర్థాలను ఇచ్చేది బ్రహ్ అన్న శబ్దం. దాని నుంచే మనకి బ్రహ్మ అనేది అనే శబ్దం తయారై వచ్చింది అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ బ్రహ్మ అన్న పదానికి ఇప్పుడు మనం ఇక్కడ విశ్లేషణ చూసుకోవాలి. కాబట్టి రకరకాలుగా, మొదటగా అసలు బ్రహ్మ అంటే ఎన్ని రకాల అర్థాలు చూస్తున్నారో చూడండి. వేదములని బ్రహ్మ అని చెప్పచ్చట. పండితులైనటువంటి బ్రాహ్మణులు, ఇక్కడ కులానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కాదండి, దానికి సంబంధించిన వివరణ కూడా మనకి తర్వాత నామాలు ఇదే శ్లోకంలో నామాల్లో వస్తుంది. కాబట్టి ఆ పండితులైనటువంటి బ్రాహ్మణులని బ్రహ్మలు అని అనొచ్చట. జ్ఞానాన్ని బ్రహ్మము అని చెప్పుకోవచ్చట. తపస్సును కూడా, తపో బ్రహ్మ అన్నది ఒక నానుడు ఉంది, కాబట్టి తపస్సుని కూడా బ్రహ్మ అని చెప్పుకోవచ్చట. ఈ జగత్తంతటికి ప్రభు అయిన వాడు పరబ్రహ్మ స్వరూపుడు అని చెప్పుకుంటాం కాబట్టి అలా బ్రహ్మం అవుతున్నాడు. ప్రకృతిని బ్రహ్మ అని చెప్పుకోవచ్చట. అలానే ఆత్మని కూడా బ్రహ్మ అని చెప్పచ్చట. ఎందుకు అంటే ఆత్మకి కూడా పరిమితి లేదు, పరిధి లేదు. ఆత్మ కూడా అంత వ్యాపించగలిగినటువంటిది. కేవలం ఒక శరీరాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే ఆ శరీరానికి తగ్గట్టుగా కొన్ని పరిమితులు ఏర్పడుతున్నాయి తప్ప ఈ ఆత్మనే జీవుడు అని సంబోధిస్తే ఈ జీవుడికి ఎటువంటి పరిధి లేదు. కాబట్టి అంతటా వ్యాపించగలిగిన స్థితి కాబట్టి జీవుణ్ణి కూడా, ఆత్మను కూడా మనం బ్రహ్మము అని చెప్పుకోవచ్చట. కాబట్టి ఈ విధంగా బ్రహ్మకి అర్థాలున్నాయి. అదేవిధంగా సృష్టి సృష్టి చేసేటువంటి చతుర్ముఖ బ్రహ్మను కూడా బ్రహ్మ అని మనం చెప్పుకుంటాము. ఈ విధంగా ఎందుకు అంటే ఆ సృష్టి సమయంలో భగవత్ శక్తితో తాను చేయగలుగుతున్నాడు కాబట్టి ఆ పరబ్రహ్మనామమునే ఆయనకి ఇచ్చి ఆయనని బ్రహ్మ అని సంబోధించడం జరిగింది ఆయనకి ఇచ్చిన కార్యం వల్ల. ఈ విధంగా బ్రహ్మ అన్న శబ్దాన్ని అర్థం చేసుకుంటే తర్వాత వచ్చే నామాలను గ్రహిద్దాం. మొట్టమొదటి నామం బ్రహ్మణ్య అని చెప్పుకున్నాం. బ్రహ్మణ్య అన్నప్పుడు బ్రహ్మన్ అన్న శబ్దాన్ని తీసుకొని దానికి యత్ చేసేవాడు, బ్రహ్మన్ అంటే జీవునికి, ఆత్మకు మంచి చేసేవాడు, హితమును చేయువాడు బ్రహ్మణ్య అవుతున్నాడు అనేది ఒక అర్థం. మనం ఇందాక బ్రహ్మ అన్న శబ్దానికి చాలా అర్థాలు చెప్పుకున్నాం కదా. తపస్సు, వేదములు, విప్రులు, బ్రాహ్మణులు అంటే పండితులైన బ్రాహ్మణులు, జ్ఞానము వీటన్నింటికి, వీరందరికీ కూడా మంచి చేసేవాడు, హితకారిగా ఉండేవాడు అయినటువంటి పరబ్రహ్మని మనం బ్రహ్మణ్య అని తెలుసుకోవచ్చట. కాబట్టి ప్రకృతికి, జీవాత్మకు హితము చేసేవాడు అన్న శబ్దాన్ని తీసుకున్నప్పుడు ఆ రెండిటి యొక్క స్థితికి కారణమైన వాడుగా ఆయనని బ్రహ్మణ్య అని అర్థం చేసుకోవచ్చట. అంతే కదా. ఆ ప్రకృతి అంటే మరి ఇంకేముంది, ఆయన సృష్టే కదా. ఆ సృష్టి అంతటికీ ఆధారం తానుగానే ఉన్నాడు. జీవాత్మ అది కూడా ఆయనదే కాబట్టి ఆ ఆత్మ కూడా ఆయన్ని ఆధారం చేసుకునే నడుస్తూ భగవత్ సాన్నిధ్యం పొందటానికి సాధన చేస్తుంది. కాబట్టి ఈ విధంగా వారి స్థితికి, ఐశ్వర్యములకు కారణమైన వాడు, భోగములకు కారణమైన వాడుగా ఆయనని బ్రహ్మణ్య అని అర్థం చేసుకోవచ్చు అని ఒక వివరణ ఇస్తున్నారు.
ఆ, మరొకటి మనం ఇందాక చెప్పుకున్నట్టు తపస్సులు, వేదములు, జ్ఞానము, విప్రులు అని అనుకున్నప్పుడు వీళ్ళందరికీ మేలు చేసేవాడిగా మరి మత్స్యావతారంలో వేదములను కాపాడాడు. నరనారాయణ అవతారంలో నరునికి తపో మార్గమును తెలియచేశాడు. అదేవిధంగా తర్వాత వివిధ అవతారములు ఎత్తినప్పుడు ఆ జ్ఞానబోధ చేసిన దగ్గర నుండి ఎన్నో రకాలుగా వారికి మన మానవాళికి మంచి చేసినాడు. కాబట్టి జ్ఞానబోధ ఎప్పుడు జరిగింది? గీతను బోధించాడు కదా, అది జ్ఞానబోధ అనుకుంటే మరి కృష్ణావతారంగా. ఈ విధంగా ఉన్నటువంటి పరమాత్మని మనం బ్రహ్మణ్యుడు అని తెలుసుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట. తర్వాతది బృహత్కృత్ బ్రహ్మకృత్ బ్రహ్మ. ఇది రెండు కలిపి ఒకటే నామంగా తీసుకొని చెప్పిన అర్థం ఏమిటంటేనండి, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మను కూడా సృష్టించిన వాడు కాబట్టి బ్రహ్మకృత్ బ్రహ్మకృత్ అంటే బ్రహ్మ అంటే ఇక్కడ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మను చెప్పుకుంటున్నాం అన్నమాట. అటువంటి బ్రహ్మను కూడా రచించిన వాడైనటువంటి బ్రహ్మ, అది ఎవరు? పరమాత్ముడు. సృష్టి చేసేటువంటి శక్తి, ఆ అధికారం బ్రహ్మకి అప్పగించినప్పటికీ ఆయనని కూడా చేయగలిగిన వాడు ఈయనొక్కడే. కాబట్టి అది చేయడం కోసం ఆయన కంటే కూడా పెద్దవాడిగా బ్రహ్మకృత్ బ్రహ్మ అని అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి బ్రహ్మకృత్ అంటే సృష్టికర్త, ఆయనకి కూడా భగవానుడు బ్రహ్మ స్వరూపంగా చెప్పగలిగిన పరమాత్మ అనేది ఇక్కడ మనం బ్రహ్మకృత్ బ్రహ్మకి తీసుకుంటున్న అర్థం అన్నమాట. ఇంకొకటి బ్రహ్మకృత్ బ్రహ్మ, రెండు వేరు అర్థాలుగా తీసుకున్నట్లయితే మొట్టమొదటిది బ్రహ్మకృత్ అన్నప్పుడు బ్రహ్మను కలిగించేవాడు. బ్రహ్మ అన్నప్పుడు మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నట్టే వేదాలు, జ్ఞానము, తపస్సు వీటన్నింటికి కూడా కర్తగా ఉన్నవాడు కాబట్టి బ్రహ్మకృత్. తపస్సు అనేది కావచ్చు, వేదాలు సృష్టికి అందించబడడం కావచ్చు, జ్ఞానం అందరికీ అందించబడడం కావచ్చు, ఇవన్నిటి చేసినవాడు ఆయన కాబట్టి వాటన్నింటినీ బ్రహ్మ అన్న శబ్దంలో గ్రహిస్తూ ఆయనని బ్రహ్మకృత్ అని అర్థం చేసుకుంటున్నాం. అదేవిధంగా బ్రహ్మ అన్నప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మస్వరూపముగా ఆయనని అర్థం చేసుకుంటున్నాము. తర్వాత బ్రహ్మ, ఇందాకడిది బ్రహ్మ దీర్ఘం ఉంది, అది సృష్టికర్త బ్రహ్మను ఉద్దేశించి చెప్పినది. ఇప్పుడు బ్రహ్మ అనేది పరబ్రహ్మ స్వరూపాన్ని చెప్పుకునేది. కాబట్టి ఇక్కడ బ్రహ్మ అన్నప్పుడు మనకి ఎవ్వరికీ అందనటువంటి, మనెవ్వరికీ బోధపడలేనటువంటిది అయినటువంటి గొప్ప జ్ఞాన స్వరూపాన్ని బ్రహ్మ అన్న శబ్దంలో తెలుసుకుంటున్నాం. ఎందుకంటే అన్నిటికంటే పెద్దదైనది, గొప్పగా ఉన్నది, విశాలమైనది, బృహత్తరమైనది అన్న శబ్దమే బ్రహ్మకి మనం ఎప్పుడు సూచించి చెప్పుకుంటున్నాం. కాబట్టి అటువంటి ఆ గొప్పదైనటువంటి ఆ పరతత్వం ఏదైతే ఉందో, ఇవన్నీ అందించగలిగిన పరతత్వం, దానిని ఇక్కడ బ్రహ్మ అన్న శబ్దంలో మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి అపరిమితమైనటువంటి జ్ఞానం, అనిర్వచనీయమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉంది అది ఆయనే అని బ్రహ్మ అని చెప్పుకుంటున్నాం. అందరికీ అపరిమితమైనటువంటి శుభములను నొసగేవాడిగా కూడా ఈ జ్ఞానాన్ని ప్రసాదించి ఆయనని మనం బ్రహ్మ అని చెప్పుకుంటున్నాము అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ బ్రహ్మ అనేది చెప్పుకోవడం ఎలా అనే దానికి కూడా వ్యక్తావ్యక్త సమష్ట్యాది పురుషాంశ్చైవ నిత్యశః గుణైశ్చ కళ్యాణతమై బ్రహ్మయతీతి చ రూపై స్వరూపేణ గుణై వివైశ్చ స్వయం ముహుః బ్రహ్మేతి సతువా బ్రహ్మ షడర్నో సంతతి ప్రదః అన్నప్పుడు వేదాంత వేద్యుడు, వేదములు అందించినటువంటి వేదముల కంటే గొప్పవాడైన వాడు, సకల కళ్యాణ గుణముల చేత వృద్ధి పొందుతున్నవాడు. బ్రహ అన్నది ఎప్పుడు పెరుగుదలనే సూచిస్తుందండి, ఎదుగుదలనే సూచిస్తుంది అన్నమాట. కాబట్టి వ్యష్టిగా సమిష్టిగా, వ్యష్టిగా అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఒక్కడిగా, సమిష్టిగా అంటే సమూహముగా, వ్యక్తముగా అవ్యక్తముగా, చేతనముగా అచేతనముగా, ఈ విధంగా అన్ని విధాలుగాను బోధపడుతున్నవాడు
ఏమంటారు, స్వరూప గుణముల చేత అన్ని అభివృద్ధి చెందించేవాడు, వృద్ధి చెందించేవాడు అని మనం బ్రహ్మ అన్న శబ్దాన్ని తీసుకోవచ్చట. తర్వాత బ్రహ్మ వివర్ధన, వృద్ధి చేసే లక్షణం కలిగి ఉన్నవాడు బ్రహ్మ అని చెప్పుకున్నాం కదా. ఆ వృద్ధినే ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నారండి. ధర్మమును వృద్ధి చేసేవాడు. ధర్మము అంటే తపస్సు కూడా ఒక రకమైనటువంటి ధర్మం అటండి. అటువంటి ధర్మమును వృద్ధి చేసేవాడు అన్న అర్థాన్ని మనం బ్రహ్మ వివర్ధనలో తీసుకోవచ్చట. ఎందుకు అంటే ఇక్కడ తపస్సు అని చెప్పుకున్నప్పుడు అధర్మ మార్గం నుండి బయటికి రాగలగడం, ఐహిక విషయ వస్తువుల పైన ఉన్నటువంటి వ్యామోహాన్ని దూరం చేసుకోగలగటం, ఇది కూడా ఒక తపస్సు అని చెప్పబడుతుందటండి. అటువంటి తపస్సును వృద్ధి చేసేవాడు అంటే ధర్మ మార్గములో నడవడం అనేది అలవాటు చేసేవాడు. అటువంటి ఆలోచనలని మనలో వృద్ధి చేసేటువంటి ఆనంద స్వరూపుణ్ణి మనం బ్రహ్మ వివర్ధన అని తెలుసుకుంటున్నామట. అదేవిధంగా ఈ ధర్మములు అని చెప్పబడేవి ఇంకా ఏమున్నాయి అని అనుకున్నప్పుడు వేదాలు, సత్యము, జ్ఞానము, సత్కర్మలు. సత్యమైనది సత్కర్మ అని చెప్పబడేది, జ్ఞాన స్వరూపమైనది, వేద సంపదలుగా ఉన్నది అన్నీ కూడా ఆయనే. వాటిని ఇంకా ఇంకా వృద్ధి చేసి అందించేవాడు కూడా ఆయనే అన్న ఉద్దేశంలో బ్రహ్మ వివర్ధన అని చూస్తున్నాం అన్నమాట. మనం ఆ వృద్ధి చేసే తత్వమే ఇందాక నామంలో కూడా మనం చెప్పుకున్నాం కదండి. విత్తు నుండి చెట్టు, చెట్టు నుండి మళ్ళీ చాలా విత్తులు. ఒక విత్తనాన్ని నాటితే వచ్చే మహావృక్షం నుండి లెక్క పెట్టలేనన్ని విత్తనాలు పుడుతూనే ఉంటాయి. మళ్ళీ వాటి నుండి ఇంకా వృక్షాలు. అంటే ఈ లెక్క తరగడం అనేది కానీ, పరిమితం అవ్వడం కానీ, ఒక దగ్గర స్థాణువైపోవడం కానీ ఉందా? చెట్టు పుట్టే కొద్దీ విత్తనాల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది తప్ప తరగదు కదా. మళ్ళీ ఆ విత్తు నుంచి చెట్టు పుట్టడం అనేది జరుగుతూ ఉంటే మొట్టమొదటిన వేసిన బీజం ఒకటే ఉంది, దాని నుంచి తర్వాత పంట సాగు ఎంత పెద్దదైంది, జరుగుతూనే ఉంది. ఒక్క విత్తులో ఉన్న జీవం తానవ్వడం వల్ల ఆ విత్తనం మరెన్నో విత్తనాలకు కారణమైన మహావృక్షాలుగా పెరుగుతూనే ఉంది. కాబట్టి అటువంటి వృద్ధిని చేసేవాడు బ్రహ్మ వివర్ధన. మనిషిలో విత్తుగానే ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉదయింపచేసి వికసింపచేసి దానిని మరింత సాధనలో భాగంగా పెంచుతూ చేసి చివరికి ఆ పరమానందైక్యం పొందే వరకు కూడా ఆ జ్ఞాన వృద్ధి జరుగుతూనే చూసేవాడు అన్న అర్థాన్ని మనం ఇక్కడ బ్రహ్మ వివర్ధనలో గ్రహించవచ్చు. తర్వాత బ్రహ్మవిత్, విత్ అంటే విద్వాంసుడు అన్న అర్థాన్ని సూచిస్తుంది అని అనుకున్నప్పుడు, విద్వాంసులు అని ఎవరినంటారండి? ఏదైనా ఒక విద్యకి సంబంధించిన గొప్ప అవగాహన, గొప్ప జ్ఞానం కలిగి ఉంటే ఉన్నతంగా వారిని ఆ కళకు సంబంధించో ఆ విద్యకు సంబంధించిన విద్వాంసులుగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని బ్రహ్మములను అన్నింటినీ కూడా, అంటే బ్రహ్మము అన్నప్పుడు ఏం చెప్పుకుంటున్నాం? వేదములు అని చెప్పుకుంటున్నాం, జ్ఞానము అని చెప్పుకుంటున్నాం. ఇంతటి జ్ఞానాన్ని లోకానికి అందించిన వాడు అది ఆయనకి తెలియకుండానే ఉందా? ఆయనలో ఉన్నదాన్నే కదా ఆయన వ్యక్తపరిచి ఇచ్చాడు. కాబట్టి ఆయన ఏదైతే జ్ఞాన రూపంలో అందించాడో లేకపోతే బ్రహ్మముగా అందించాడో దాని యొక్క పూర్తి అవగాహన ఆయనకి ఉంది. ఆ విద్వత్తు పరిపూర్ణంగా కలిగిన వాడు అన్న ఉద్దేశంలో ఆయనని బ్రహ్మవిత్ అని చెప్తున్నారట. అదేవిధంగా మత్స్యావతారంలో వేదాలను కాపాడిన వాడిగా కూడా ఆయనని బ్రహ్మవిత్ అని చెప్పుకోవచ్చట. కాబట్టి ఉన్నతమైన గొప్పవైన విషయాలు, ఈ భగవతత్వం, పరతత్వం, పరబ్రహ్మ స్వరూపం, ఈ సృష్టి రచన తర్వాత మనం ఆగమాలని, ఆచార వ్యవహారాలని ఇవన్నీ ఎన్నో చెప్పుకున్నాం. శాస్త్రాల నుంచి వచ్చినాయి ఇవన్నీ అని. అవన్నిటికీ మూలం ఎక్కడి నుంచి వస్తుందండి? వేదాలు, ఉపనిషత్తులు. మనం ఈ ఆగమములు కూడా వేదముల నుంచి వచ్చినవే కదా. కాబట్టి అన్నింటికీ మూల రూపంగా ఉన్న తనకి వాటన్నిటి గురించిన అవగాహన పరిపూర్ణంగా ఉంది. అదంతా పూర్తిగా తెలిసిన వాడు. కనిపించేది కనిపించినటువంటి జ్ఞానం ఏదైనా ఉందంటే అది అంతా కూడా తెలిసిన వాడు అన్న ఉద్దేశంలో ఆయనని బ్రహ్మవిత్ అంటే బ్రహ్మమును పూర్తిగా తెలిసిన వాడు అన్న అర్థాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు అన్నమాట.
ఇటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అంటే ఆయన ఇచ్చిన వేదములే కదా అని అంటే ఆ వేదసారాన్ని గ్రహించగలిగిన సామర్థ్యం కూడా మానవ మాతృలుగా ఎంతటి గొప్ప సాధకులకైనా కొంతవరకే ఉంటుందటండి. పరిపూర్ణంగా తీసుకోగలిగినటువంటి సమర్థత అందరికీ ఉండకపోవచ్చట. కానీ ఆయనకి మాత్రం అది పరిపూర్ణంగా ఉంది. ఆయన అందించిన వేద సంపదే అయినప్పటికీ దాని ద్వారా ఆయన్ని గ్రహించే సాధనం చేసిన అంతా వాళ్ళు అంటే మనలాంటి వారందరూ పూర్తిగా తెలుసుకోలేకపోవచ్చట. కానీ భగవంతుడి దగ్గర మాత్రం కంప్లీట్ ఒక ఫుల్ నాలెడ్జ్ అనేది ఆయన దగ్గర ఉంది. వాటి గురించి ఆయనకు అంతా తెలుసు. ఆయన ఏమి ఇచ్చాడు అనేది ఆయనకి పరిపూర్ణంగా తెలుసు అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఇంత జ్ఞానంతో ఉన్నటువంటి పరమాత్మ ఎత్తిన అవతారాలలో ఏ అవతారం గొప్పదని చెప్పుకున్నామన్నా చెప్పలేము. ఏ అవతారంలో కొంత నాలెడ్జే వస్తుంది మనకి, ఏ అవతారం ద్వారా కొంత మాత్రమే మనకి బోధ జరుగుతుంది అనుకున్నా కూడా అది కూడా అజ్ఞానమే అవుతుందట. అన్ని అవతారాలు ఆయనకి తెలిసి ఆయన పరిపూర్ణ విఘ్నతతో తీసుకున్నటువంటి అవతారాలే కాబట్టి అన్నింటిలోనూ ఈ పరిపూర్ణ జ్ఞాన స్వరూపమే వ్యక్తమవుతుంది. అందులో ఎక్కడా లోపం ఉండదు. రాముడు గొప్పవాడా కృష్ణుడు గొప్పవాడా అని మనం పోటీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. శివుడు ఉన్నాడా రాముడు ముందున్నాడా ఎవరు తర్వాత ఉన్నారన్నది కూడా అటువంటి శంక కూడా ఇక్కడ మనం పెట్టుకోక్కర్లేదు అనేది మనం ఈ నామం ద్వారా అర్థం చేసుకోవచ్చు. తరువాతది బ్రాహ్మణ. బ్రాహ్మణ అన్న శబ్దం అంటే బ్రాహ్మణుడు అని ఎవరు చెప్పబడతారు, బ్రాహ్మణులు అని ఎవరు పిలువబడతారు అనేది ఇక్కడ మనం మొట్టమొదటగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ బ్రాహ్మణ అన్నప్పుడు బ్రహ్మం ఏదైతే ఉందో అంటే వేదములు అని చెప్పబడే బ్రహ్మం ఏదైతే ఉందో దానిని బోధించేవాడుగా ఉన్న ఆయనని బ్రాహ్మణ అని పిలవచ్చు అని చెప్తున్నారు. వేదములు అని బ్రహ్మజ్ఞానముగా ఆయన నుండి వెలువడినవి ఏవైతే ఉన్నాయో వాటిని బోధిస్తున్నవాడిగా, ఆ వేదములు బయటికి వెలువడడం అంటే ఏంటి, వాక్ రూపంలోనే కదా వచ్చినాయి. ఆ వాక్ స్వరూపముగా వేదములను బయటకు అందించిన వాడిగా బోధించిన వాడిగా ఆయనని బ్రాహ్మణ అని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు బ్రాహ్మణుడు అనబడేవాడు ఎవడు అని అంటే అమరకోశంలో 6 రకాల కర్తవ్యాలు చెప్పబడి ఉన్నాయటండి. వీటిని నిత్యం అనుసరిస్తున్న వాడు మాత్రమే బ్రాహ్మణుడు అని పిలువబడతాడు అని చెప్తున్నారు. మొట్టమొదటిది యజ్ఞము చేయడం, అలాగే యజ్ఞము చేయాలనుకునే వారికి సహకరించగలగడం, వేదాలు పఠించగలిగిన సామర్థ్యం కలిగి ఉండడం, దానములు ఇవ్వగలగడం, దానము ఇచ్చినది స్వీకరించగలగడం. ఇవి ముఖ్య లక్షణాలట, ముఖ్య కర్తవ్యాలట బ్రాహ్మణులు చేయవలసినవి. తరువాత బ్రాహ్మణుల లక్షణముగా మరికొన్ని చెప్పబడ్డాయి, అవి కూడా చూద్దాం. బ్రాహ్మణుడు అనబడేవాడు తప్పక బ్రహ్మతత్వమును తెలిసి ఉండాలి, అంటే ఎంతటి వేదాధ్యయనం చేసి ఉండాలి అనేది చెప్తున్నారు ఇక్కడ. వేదాధ్యయనం ఎంత గొప్పగా చేయగలిగితే పరబ్రహ్మం యొక్క ఎరుక అంత చక్కగా జరుగుతుంది. కాబట్టి బ్రహ్మతత్వాన్ని చాలా చక్కగా తెలిసి ఉన్నవాడు, ఆ బ్రహ్మమునకే పరబ్రహ్మమునకే జీవితాన్ని అంకితం చేసి సేవ చేయగలిగిన వాడు, శరీరము సంపద ఏహిక వస్తు విషయ వ్యామోహాలు పూర్తిగా తన నుండి నిర్మూలించుకోగలిగిన వాడు, ఆ భగవంతుని గుణాలపైనే ఎంతో అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నవాడు, మనోవాక్కాయ కర్మలు అంటాం కదా, మనస్సు వాక్కు కర్మ ఏదైతే ఉన్నాయో మూడిటి ద్వారా కూడా భగవంతుడు మాత్రమే చేయగలగడం. మానసికంగాను భగవదారాధనే, వాక్కుల ద్వారా అంటే వాళ్ళు ఏదైనా చెప్పారు అంటే భగవతత్వమే చెప్పగలిగి ఉండడం, కర్మలు చేసే పనులన్నీ కూడా భగవంతునికే అంకితం చేస్తూ చేయగలడం. ఈ గణాలన్నీ కలిగిన వాళ్ళు. అలాగే ఏ పనైనా సరే భగవంతుని సేవ కోసం, భగవంతుని భక్తుల సేవ కోసం చేసేవాళ్ళు, మనస్సును ఇంద్రియమును నిగ్రహించుకోగలిగిన వారు, అలాగే ఇందాక మనోవాక్కాయ కర్మలను చెప్పుకున్న ఇవన్నీ కూడా సాత్విక లక్షణాలతో చేయగలిగిన వాళ్ళు, కష్టాలని సహించగలిగిన వారు, ఇతరులకి కీడు తలపెట్టాలన్న ఆలోచన రాని వాళ్ళు,
వేదములు, శాస్త్రములు, భగవంతుడు అనే విషయాలు చెప్పుకున్నట్లయితే వాటిపైన ఎంతో గొప్ప విశ్వాసం కలిగి ఉన్నవారు వేదాధ్యయనం, వేదాభ్యాసం తప్పకుండా జరిగి ఉండాల్సిన వాళ్ళు. ఎందుకంటే వారికి మాత్రమే కదా మరి బ్రహ్మతత్వం అర్థమవుతుంది. ఇటువంటి లక్షణాలన్నీ కలిగి ఉన్న వారిని మాత్రమే బ్రాహ్మణులు అని చెప్పవచ్చు అని చెప్తున్నారన్నమాట. కాబట్టి వారు చేసే ఈ పనులన్నింటి వల్లనే ఆనందం పొందుతూ ఉండడం అనే దాని వల్ల చిన్న చిన్నగా పారమాత్మిక ఆనందం వైపుకి వాళ్ళ ప్రయాణం సాగుతుందన్నమాట. కాబట్టి అటువంటి సాత్విక లక్షణములను, గుణములను పెంపొందించుకుంటూ వ్యామోహాలని చిన్న చిన్నగా తొలగించుకుంటూ వేదాధ్యయనం చేయగలిగి దానిని నలుగురికి బోధించగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని బ్రాహ్మణులు అని చెప్పవచ్చు అని చెబుతున్నారు. ఈ లక్షణ స్వభావాలనే నవవిధ లక్షణములు అని 9 రకాలుగా చెప్పుకున్నారండి. శమము, దమము, తపస్సు, శౌచము, ఓర్పు, రుజు ప్రవర్తనము, శాస్త్రజ్ఞానము, అనుష్ఠాన వేదాంతము, భగవద్విశ్వాసం. ఇవే మనం ఇప్పుడు చెప్పుకున్న గుణ స్వభావాలు. ఈ 9 లక్షణాలను మెండుగా కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులని చెప్పబడతారు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. తర్వాత బ్రహ్మీ అన్న శబ్దం. బ్రహ్మీ అన్నప్పుడు ఏం చెప్తున్నారంటే ప్రమాణము, ప్రమేయము రెండూ కూడా తానే అయి ఉన్నవాణ్ణి ఆ పరమేశ్వరుణ్ణి బ్రహ్మీ అని అనాలట. అలాగే నాభి నుండి, పరబ్రహ్మము నుండి ఉద్భవించినటువంటి చతుర్ముఖ బ్రహ్మను, అంటే నాభియందు చతుర్ముఖ బ్రహ్మను కలిగి ఉన్నవాడిగా ఆయనని బ్రహ్మీ అని చెప్పవచ్చట. కాబట్టి ఇప్పుడు ప్రమాణము, ప్రమేయము అని అన్నప్పుడు ఏదైనా జ్ఞానం పొందాలనుకున్నప్పుడు దాన్ని పొందడానికి ఎంచుకునే మార్గం, సాధనం ఏదైతే తీసుకున్నామో అది ప్రమాణము అని చెప్పబడితే దాని ద్వారా పొందేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రమేయము అని చెప్పబడుతుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నాం. ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? అది ఏదైనా అవ్వచ్చు. ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడం అవ్వచ్చు, కొత్త టాపిక్ గురించి తెలుసుకోవడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మొట్టమొదట దానికి సంబంధించినటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఏ పుస్తకాలు ప్రచురింపబడి ఉన్నాయో వాటి మీద బేసిక్ లెవెల్ నుంచి మనం అవగాహన పెంచుకుంటూ వస్తాం కదా. అలా అంటే మనం ఇప్పుడు సైన్సే చదవాలని అనుకున్నాడు అనుకోండి ఒక పిల్లవాడు, ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్న సైన్స్ పుస్తకం లేదా 3వ క్లాస్ నుంచి ఉన్న సైన్స్ పుస్తకం చదువుతూ వస్తూ ఉంటే 3 నుంచి 10వ తరగతి వరకు ఆపకుండా ప్రతి స్థాయిలోనూ చదువుకుంటూ వచ్చిన తర్వాత 10వ స్థాయికి వచ్చిన తర్వాత పరిపూర్ణంగా కాకపోయినట్టు ఒక మంచి అవగాహన అనేది ఆ సైన్స్ సబ్జెక్ట్ గురించి కలుగుతుంది. అంటే ఈ సైన్స్ ని నేర్చుకోవాలి అన్న క్రమంలో సాధనాలుగా ఉపయోగపడినవి ఏంటి? అన్ని తరగతులలోనూ ఉన్నటువంటి ఆ సైన్స్ సబ్జెక్ట్ యొక్క పాఠ్య పుస్తకాలు. ఆ విధంగా ఆ పరబ్రహ్మమును పొందాలనుకునే వారి యొక్క సాధనాలు ఏవై ఉంటాయి? వేదాలు, ఉపనిషత్తులు ఇవే ఉంటాయి. కాబట్టి ఈ సాధనాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? భగవంతుడి నుంచే ఉద్భవించినాయి. ఆయన వాక్కుల ఫలితంగానే వచ్చినాయి. కాబట్టి ఇవే సాధనాలు. అటువంటి సాధనములుగా ఉన్నవాడు తానే, ఆ సాధనముల ద్వారా పొందుతున్నది కూడా ఆయననే. కాబట్టి సాధనములను ప్రమాణములు అంటూ ఆ సాధనముల ద్వారా పొందే లక్ష్యం ఏదైతే ఉందో దానిని ప్రమేయము అని అర్థం చేసుకుంటూ ఆ విధంగా సాధనముగాను లక్ష్యముగాను ఉన్నటువంటి పరమాత్మని ఇక్కడ మనం బ్రహ్మీ అన్న శబ్దములో తెలుసుకుంటున్నాము. కాబట్టి వేదములన్నింటినీ ప్రమాణములు అని అన్నట్లయితే ప్రకృతిగాను, పురుషుడిగాను, ఈశ్వరుడుగాను అర్థం చేసుకున్నటువంటి తత్వాన్ని ఈ వేదములను ఉపయోగించి దానిని ప్రమేయము అని చెప్పుకోవచ్చట. కాబట్టి ఆ విధంగా చతుర్ముఖ బ్రహ్మను కలిగిన వాడిగా నాభియందు ఆయనని బ్రహ్మి అని చెప్తున్నాం. ప్రమాణము, ప్రమేయము తానై ఉన్నవాడిగా కూడా ఆయనని బ్రహ్మి అని చెబుతున్నాము. తర్వాత బ్రహ్మజ్ఞ. ఇందాక బ్రహ్మవిద్ అన్నాం. బ్రహ్మవిద్ అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం? బ్రహ్మమును పూర్తిగా ఎరిగి ఉన్నవాడు. ఏ బ్రహ్మమునైతే అందించాడో దాన్ని పూర్తిగా ఎరిగి ఉన్నవాడు అని చెప్పుకున్నాం కదా. ఆ ఎరిగి ఉన్నవాడు అన్న అర్థాన్ని
రెండు రకాలుగా చిన్న మార్పులతో తీసుకొని ఒకటి బ్రహ్మవిద్, ఇంకొకటి బ్రహ్మజ్ఞ అన్న రెండు శబ్దాలు తీసుకున్నారన్నమాట. కాబట్టి 4 వేదాలు అందించినది ఆయనే అన్నప్పుడు ఆ 4 వేదాల రూపంగా చెప్పుకుంటే 4 వేదాలలో 4 వేదాలుగా ఉన్నది ఆయనకి తెలుసు అని చెప్పేది బ్రహ్మవిద్ అనుకుంటే, ఆ 4 వేదములలో ఉన్న సారం ఏదైతే ఉందో దానినే బ్రహ్మజ్ఞ అని అర్థం చేసుకోవచ్చట. అంటే ఈ టెక్స్ట్ బుక్స్లన్నీ లేదా ఈ సిలబస్ అంతా చదివితే ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు అని అన్నప్పుడు ఈ సిలబస్ ఇంత అని డిజైన్ చేసిన వాడు బ్రహ్మవిద్ అయ్యాడు. ఆ సిలబస్ లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో, అందులో ఉన్న టాపిక్స్, వాటి గురించిన భావం, అర్థం ఏదైతే ఉందో అది బ్రహ్మజ్ఞ చెప్పబడుతున్నాడు. కాబట్టి వేదములు, పురాణాలు ఇవన్నీ తెలుసుకుంటూ అర్థం చేసుకుంటే, వీటన్నింటినీ తెలుసుకుంటే భగవంతుడు మనకు తెలుస్తాడు, వీటన్నిటి ద్వారా ఆయనే వ్యక్తమయ్యాడు అని అనుకున్నప్పుడు వీటన్నిటి పరంగా ఆయనని బ్రహ్మవిద్ అని చెప్పుకుంటున్నాం. ఇందులో ఉన్న సారం ఏదైతే ఉందో అది కూడా ఆయనే అని చెప్పేటప్పుడు బ్రహ్మజ్ఞ అని చెబుతున్నాము అనేది ఆ చిన్న తేడాని మనం ఇక్కడ రెండు శబ్దాలకి అన్వయించుకొని అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ 4 వేదాలు అనుకున్నాం. చతుర్వేదములు అన్నప్పుడు ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదముగా ఉన్నది పరమాత్మ. అంటే ఆ వేదములలో ఉన్నది ఏమిటి అంటే బ్రహ్మవిద్. ఆ వేద సారం ఏం చెబుతుంది అంటే ఆయనని పొందమనే కదా, అది బ్రహ్మజ్ఞ. అది అంటే వేదములు తెలిసిన వాడు, అంటే వేదములు అంతము వరకు అంటే పూర్తి సిలబస్ ఏంటనేది తెలిసిన వాడు, అందులో ఉన్న అర్థము కూడా తెలిసినవాడు. ఆ సిలబస్ లో ఉన్న అన్ని టాపిక్స్ గురించిన అర్థం కూడా, స్కూల్ సబ్జెక్ట్ పరంగా చెప్తున్నానండి. అలా ఒక పుస్తకం తీసుకుంటే ఆ పుస్తకంలో ఎన్ని విషయాల గురించిన ప్రస్తావన ఉంది అనేది బ్రహ్మవిత్ అన్న శబ్దాన్ని సూచిస్తుంది అనుకుంటే, ఆ విషయాలలో ఉన్న అర్థం, సారం ఏదైతే ఉందో అది బ్రహ్మజ్ఞ అన్న శబ్దాన్ని సూచిస్తుంది. మళ్ళీ నొక్కి చెప్తున్నాను, రెండిటికి ఉన్న చిన్న వ్యత్యాసం అర్థం కావడం కోసం. కాబట్టి వేదములు, వాటి అర్థభావములు రెండూ కూడా బ్రహ్మవిత్, బ్రహ్మజ్ఞ ఈ రెండు నామాల్ని మనకి తెలుపుతాయన్నమాట. ఇవి రెండు కూడా ఒకదానికొకటి అనుసంధానం కలిగి ఉన్నవే. పుస్తకం ఒకటి చదువుతూ వెళ్ళిపోతే సరిపోదు కదా, అందులో ఉన్న అర్థాన్ని గ్రహించినప్పుడే ఆ పుస్తకం చదివిన దానికి ఒక విలువ ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఇన్ని చోట్ల ఇన్ని విధాలుగా ఉన్నాడు అంటే సరిపోదు. ఆ అన్ని చోట్ల అన్ని విధాలుగా ఉన్న భగవతత్వం ఏంటనేది గ్రహించగలిగినప్పుడు అది మన జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది, ఒక మంచి అర్థాన్ని ఇస్తుంది. ఆ విధంగానే భగవంతుడు వీటిలా ఉన్నాడు, వీటిలో ఉన్న సారముగా ఉన్నాడు అని రెండు రకాలుగా అర్థం తీసుకున్నప్పుడు ఒక పరిపూర్ణత ఉంటుంది. కాబట్టి ఆ అంతరార్థాన్ని కూడా ఈ నామం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. తర్వాత నామం బ్రాహ్మణ ప్రియ. బ్రాహ్మణులు అని చెప్పబడుతున్నవారు. ముందు శబ్దంలో మనం చెప్పుకున్నాం కదా, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక కులానికి పరిమితమైనది కాదండి. ఇక్కడ చెప్తున్న శబ్దం బ్రాహ్మణులు అంటే అటువంటి బ్రహ్మ జ్ఞానమును పొందటానికి వాళ్ళు ఎంతటి సాధనను చేస్తున్నారో, ఎటువంటి జీవన విధానాన్ని గడుపుతున్నారో, దాన్ని నలుగురికి ఏ రూపంలో ఇవ్వగలుగుతున్నారో అటువంటి వారు బ్రాహ్మణులైనప్పుడు అటువంటి బ్రాహ్మణులందు ప్రీతి కలిగిన వాడిగా ఆయనని బ్రాహ్మణ ప్రియ అని చెబుతున్నారు. కృష్ణావతారంలో చెప్పుకుంటున్న పోలిక ఏమిటి అంటే, సాందీపముని వారికి గురువు కాబట్టి అటువంటి గురువు పుత్ర వియోగంతో బాధపడుతుంటే మరణించిన పుత్రుణ్ణి సైతం మళ్ళీ జీవింపచేసి తీసుకొచ్చి గురుదక్షిణగా అందించగలిగిన గొప్పవాడు కాబట్టి కృష్ణ పరమాత్మ అక్కడ బ్రాహ్మణుడైనటువంటి తన గురువు యందు తన ప్రేమను తెలిపాడు, గౌరవాన్ని తెలిపాడు అని ఒక పోలిక చెప్పారు. అదేవిధంగా భృగు మహర్షి ఇచ్చిన ఆయన గుండె మీద ఇచ్చిన చిహ్నాన్ని, పాదముద్రని ఎప్పటికీ నిలుపుకొని తన గురుభక్తిని, బ్రాహ్మణ భక్తిని, అంటే అంత వేద పారాయణుగా ఉన్నటువంటి గురువులని చెప్పబడుతున్న మహర్షులు అందరూ కూడా బ్రాహ్మణులైతే వారి యందు అంత విధేయుడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయనని బ్రాహ్మణ ప్రియ అని చెబుతున్నాడు. బ్రాహ్మణులు అనబడే వాళ్ళందరూ కూడా ఏ లక్షణాలైతే కలిగి ఉన్నవారు, వారందరికీ ఇష్టమైన వాడు కూడా ఆ బ్రహ్మమే కదా. బ్రహ్మమును పొందాలనుకున్న వారే ఈ కృత్యాలన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి బ్రాహ్మణులకు ఇష్టమైన వాడిగా బ్రాహ్మణ ప్రియ,
బ్రాహ్మణుల యందు తనకు ప్రేమ కలిగిన వాడుగా, ఎవరైతే ఒక బ్రాహ్మణుడిగా ఉండగలుగుతున్నాడో ఆ లక్షణ స్వభావాలన్నిటితో, సాత్విక గుణాలతో, అటువంటి వారి యందు ప్రేమ కలిగిన వాడిగా కూడా ఆయనని బ్రాహ్మణ ప్రియ అని చెప్పుకోవచ్చట. దీనికి భగవద్గీత 12వ అధ్యాయంలోని 20వ శ్లోకం చెప్తున్నారు. ఏదు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాహ. అంటే ఈ విధంగా ధర్మామృతమును సేవించుచు నిష్కామ భక్తి శ్రద్ధలతో నా భక్త పరాయణులుగా ఉన్న వారందరూ కూడా నాకు అత్యంత ప్రియులు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినది బ్రాహ్మణ అన్న శబ్దాన్ని తీసుకున్నప్పుడు. ధర్మ అమృతాన్ని అంటే ధర్మబద్ధమైన జీవితాన్ని మాత్రమే గడుపుతూ నిష్కామముతో, ఎటువంటి కోరికలు ఏదో ఆశించి కాకుండా నిజమైన భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ఆరాధించే వారందరూ కూడా ఆయనకి ఎంతో ప్రీతిపాత్రులు అని భక్తి యోగమైనటువంటి భగవద్గీత 12వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి వారందరినీ బ్రాహ్మణులు అని సంబోధిస్తూ వారి యందు ప్రీతి కలిగిన వాడిగా ఇక్కడ మనం, ఎందుకంటే బ్రహ్మ శబ్దపరంగా ఈ శ్లోకం అంతా చెప్పుకుంటూ వచ్చాం. దశవిధ బ్రహ్మలు అని చెప్పుకున్నాం కదా. ఒక్కొక్క బ్రహ్మ శబ్దానికి ఆ వేదములు, వేద సారములు, వాటి యొక్క జ్ఞానము ఇదంతా అందించిన వాడిగా ఇన్ని విధాలుగా భగవంతుణ్ణే బ్రహ్మ శబ్దంలో అర్థం చేసుకున్నాం. కాబట్టి ఆ భగవంతుణ్ణి పొందగోరిన వారు, దానికోసం అటువంటి కఠిన దీక్ష చేస్తున్నవారు, కఠిన సాధన చేస్తున్నవారు బ్రాహ్మణులు అవుతున్నారు. అటువంటి బ్రాహ్మణులందరూ ఆయనకి ప్రీతిపాత్రులు అవుతున్నారు అనే దాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు అన్నమాట. అది అంటే ఇక్కడ బ్రాహ్మణులు అని పడేవారు ఎవరు అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందినవారు, భగవద్ జ్ఞానాన్ని. భగవంతుడు తప్ప మరొకటి లేదు, భగవంతుడికి తప్ప ఇవ్వవలసినది ఇంకేమీ లేదు, భగవంతుడిని తప్ప పొందవలసినదంటూ కూడా లేదు. ఇవన్నీ తెలిసిన భగవద్ జ్ఞానం పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారిని బ్రాహ్మణులు అని చెబుతూ అటువంటి బ్రాహ్మణులను ఎంతగానో ప్రేమిస్తాడు పరమాత్మ అనేది మనకి ఈ నామం ద్వారా తెలుస్తుంది. ఇది ఇవాళకి మనం తెలుసుకున్నటువంటి నామార్థాలు.